సో మోస్ట్లీ 1 2 3 4 లాస్ట్ టైం అటెండ్ అయ్యారా మీరు వీక్ వన్ది? లేదు. ఓకే, చూసారా వీడియో వీక్ వన్ది? లేదు, వీక్ వన్ వీడియో కూడా చూడలేదా? ఇదే ఫస్ట్ టైం బ్రో. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. సో బేసిక్గా అంటే ఎలా లైక్ వీడియోస్ అంటే ఇన్స్టాలో చూసి జాయిన్ అయ్యారా వాట్సాప్ గ్రూప్? ఇన్స్టాలో చూసి జాయిన్ ఓకే, అంటే లైక్ మెయిన్ అంటే దేనికోసం, అంటే ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే జస్ట్ నార్మల్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ కోసం వచ్చింది మీరు? లైఫ్ స్టైల్ కోసమే బ్రో. అంటే వెయిట్ లాస్ వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, అది మనందరికీ తెలుసు. సో Exactly. ఖచ్చితంగా తగ్గాలనేది డిసైడ్ అయ్యాను. ఓకే ఓకే సో ఎలా తగ్గాలి అనేది కొంతవరకు ఐడియా ఉన్నా కొన్ని ఇష్యూస్ వల్ల తగ్గలేకపోతున్నాను. ఫైన్ ఫైన్, ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా సో మీ వీడియో ఓవర్ వెయిట్ ఉన్నారా ఇప్పుడు చాలా? అంటే లైక్ నామినల్ కొంచెం ఎక్సెస్ ఉన్నారు అంతేనా? ఒక 10 kgs ఎక్సెస్ ఉన్నా బ్రో. నేను ఇప్పుడు 85 ఉన్నాను ప్రెసెంట్. నేను యాక్చువల్గా 74 to 75 దాకా ఉండొచ్చు నా బిఎంఐ ప్రకారం. అంటే ఏజ్ ఎంత మీది? అరౌండ్ లైక్ 28 బ్రో, 28. ఓకే ఓకే. అండ్ మీ ఓకే, ఇప్పుడు మీరు లక్ష్మారెడ్డి కదా మాట్లాడింది? ఓకే, అవునండి, అవును. గాట్ ఇట్. నెక్స్ట్ సాయి కృష్ణ, లాస్ట్ సెషన్ అటెండ్ అయ్యారా? ఇది ఫస్ట్ టైమా? గుడ్ మార్నింగ్ బ్రో. లాస్ట్ సెషన్ నేను చూశాను బ్రో, ఓకే, యూట్యూబ్ చూశాను. గాట్ ఇట్. ఓకే, అంటే దాని తగ్గట్టు ఫాలో అవుతున్నారు మరి? అంటే లైక్ దాంట్లో అంటే అది కొంచెం మీరు సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేద్దాం చెప్పారు మాకు. Got it. అది ఫాలో అవుతున్నాను. ఓకే ఓకే, ఫైన్. సేమ్ మీది కూడా అదేనా? లైక్ ఓన్లీ ఫర్ లైక్ బెటర్ లైఫ్ స్టైల్, ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బ్రో. టైప్ 2 డయాబెటిక్స్ రీసెంట్లీ డయాగ్నోస్ అయింది. ఫైన్ ఫైన్, ఓకే ఓకే, నో ప్రాబ్లం. పర్లేదు, ఏం కాదు. లైక్ 3 months అయింది. మార్చుకో. అంటే హెచ్బిఏవన్స్ ఎంత ఉంది? అప్పుడు 11.6 బ్రో. ఫైన్ ఫైన్, ఓకే. అంటే కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటే సెట్ అవుతుందిలేండి, నాట్ ఎ బిగ్ ఇష్యూ. దాని గురించే యా యా, ఫైన్ ఫైన్, ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ గీత గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నేను రీసెంట్గానే జాయిన్ అయ్యాను, ఇదే ఫస్ట్ టైం. ఓకే ఓకే. నాకు ఏంటి అంటే థైరాయిడ్ ఇప్పుడు నార్మల్గానే ఉంది సార్. అంటే 3.5 అలా ఉంది. యాంటీబాడీస్ అయితే 100 ఉన్నాయి. అంటే అది ఇంకా నాకు వెయిట్ గెయిన్ కూడా అవ్వాలి సార్ కొంచెం. వెయిట్ గెయిన్ అవ్వాలి మీరు? Okay. వెయిట్ గెయిన్ అవ్వాలి. 56 అలా ఉన్నాను సార్. ఓకే. అదే మీరు ఫాస్టింగ్ అంటారు కదా, ఫాస్టింగ్ చేస్తే వెయిట్ లాస్ అవుతానేమో అని భయం. అంటే లైక్ కొంచెం ఎక్సెస్ ఫ్యాట్ ఉండి ఓవర్ వెయిట్ ఉంటే మనం దాని తగ్గట్టు చేస్తాం. లైక్ ఇప్పుడు వెయిట్ గెయిన్ అంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది ప్రొసీజర్ మీద. అంటే కంప్లీట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మధ్యాహ్నం వరకు ఉంటేనే నాకు చాలా ఆకలి వేసి ఇంకా లెగను సార్. అసలు పడుకొని ఆ సోఫా మీదే పడుకొని ఉంటాను. అంత ఆకలి వేస్తుంది, అంత నీరసం కూడా అనిపిస్తుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కి. అంటే లైక్ ఎన్ని అవర్స్ ఉంటే అట్లా అనిపిస్తుంది మీకు? ఉంటుంది సార్ 12కి కూడా. ఆ టైం కూడా నాకు ఇంకా ఫుల్గా ఆకలిలాగా వేసి నీరసంగా అనిపించి ఇంకా లెగబుద్ధి కాదు. ఇంకా ఏదైనా తినేసాక చాలా యాక్టివ్గా ఉంటాను, అన్ని పనులు చేసుకుంటాను. ఇంకా యాక్టివ్గా వచ్చి పడుకోవాలని కూడా ఉండదు. ఏదైనా ఫుడ్ తిన్నాక నేను ఎప్పుడు పనులు చేసుకుంటాను ఆ టైంలో. అంటే లైక్ థైరాయిడ్తో పాటు దానికి మెడికేషన్ ఏం తీసుకుంటున్నారు? మెట్ఫార్మినేనా? 50 థైరాయిడ్కి అది లివాక్స్ 50 mg చేస్తున్నాను. గాట్ ఇట్, ఓకే. ఇప్పుడు నాకు యాంటీబాడీస్ 100 ఉన్నాయి కదా సార్, అది ఆటోఇమ్యూన్ డిసీజ్ కింద వస్తుందా? ఓకే, ఏదైనా అటు ఇటు పర్వాలేదు. హ్యాషిమోటోస్ కింద వస్తుందా అది? అంటే ఇప్పుడు అది కొంచెం అంటే మెడిసిన్తో పాటు దానికి లైక్ ఎట్లా అంటే డైట్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. బట్ అది ఒకసారి చూద్దాం మనం, లైక్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మాట్లాడదు ఒకసారి దాని గురించి. ఇప్పుడు అవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా ఇష్యూస్? అవేనా ఓన్లీ మెయిన్? లేదు సార్, ఇంకా అసలు నాకు థైరాయిడ్ అవన్నీ ఉన్నాయని కూడా టెస్ట్ చేసుకుంటేనే కానీ తెలిసింది. నా ఏజ్ 48 సార్. ఓకే ఓకే. అది టెస్ట్ చేసుకుంటే నార్మల్గా నాకు తెలిసింది. లేదంటే నాకు అసలు ఏం సిమ్టమ్స్ లేవు, యాక్టివ్గా ఉంటాను, అన్నీ బాగానే ఉంటాయి. అంటే ఆబ్వియస్లీ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు కూడా ఉంటారు కదా, సో కాబట్టి పర్టికులర్గా ఏమైనా ఇబ్బంది అయితేనే మనం అంటే టెస్ట్లోకి వెళ్తాం. బట్ ఇప్పుడున్న టైమ్స్లో ఏంటంటే మినిమం 6 monthsకి ఒకసారైనా మనం కంపల్సరీ టెస్ట్లు వేయించుకోవాలి బాడీకి అంతా.
ఎందుకంటే చేయించుకుంటాను సార్. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా చేయించుకుంటాను. యాహ్! కానీ అది అలా టెస్ట్ చేయించుకుంటేనే తెలిసింది నాకు ఉంది అని. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మెయిన్‌గా 42, 43 ప్లస్ ఉన్నారు కాబట్టి అంటే నార్మల్లీ డోంట్ టేక్ మీ బ్యాడ్. బట్ నార్మల్‌గా ఏంటంటే బాడీలో ఇప్పుడు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల గానీ, ఆబ్వియస్లీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే క్యాన్సర్ సెల్స్ గానీ, లేకపోతే డిఫరెంట్ ఇన్ఫ్లమేషన్స్ అవుతాయి. అంటే ఇట్లా దాన్ని ఏమంటాం, ఇట్లా వాపు అవ్వడం గానీ, అంటే బాడీలో తెలవకుండా ఈఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది బేసిక్‌గా. ఐడియా ఉందో లేదో మీకు? సో అవును సార్. బాడీ మొత్తం మీద ఎక్కడ ఇన్ఫ్లమేషన్ అయినా కూడా ఏమైనా ఇష్యూ అయినా కూడా ఈఎస్ఆర్ లెవెల్స్ పెరుగుతాయి బాగా. అది కొంచెం అబ్నార్మల్ అయిందంటే మనం బాడీ మొత్తానికి ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మనకు అసలు అర్థం కాదు డాక్టర్స్ కూడా. అంటే అది చూసే వాళ్ళకి ఎట్లుంటుందంటే అంటే ఎవరో వచ్చి సంథింగ్ ఏదో చేసిళ్ళు వీళ్ళకు అన్న ఇంటెన్షన్తోనే ఉంటుంది అది. ఐఎస్ఆర్ అంటే లైక్ ఈవెన్ మా ఫ్యామిలీలో లైక్ వన్ ఆఫ్ ద అట్లా అయింది కాబట్టి అప్పుడు మాకు తెలిసింది ఐఎస్ఆర్ అనేది ఒక లెవెల్ ఉంటుంది, కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. సో దీనికి లైక్ సొల్యూషన్ ఏంటంటే 6 monthsకి ఒకసారి కంప్లీట్ బాడీ చెకప్ చేసుకోగలిగితే ఆల్మోస్ట్ ఒక 80-90% ఆఫ్ ద డిసీజెస్ని మనం ముందే క్యూర్ చేసుకోవచ్చు. అంటే లైక్ ఇది అంటారు కదా, ప్రికాషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు బేసిక్గా. అంటే ఇప్పుడు మెయిన్గా 40-45 ఎబో ఎవరైతే ఉంటారో లైక్ మీకు చాలా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ 6 months కానీ 4 months కానీ చేయించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు అంటే మనం ఏమనుకుంటామంటే మనకేమవుతుంది, హెల్త్ కార్డ్స్ ఉంటాయి కదా ఏమైనా అయినా అనుకుంటాం. బట్ స్టిల్ ఎంత హెల్త్ కార్డు ఉన్నా ఆపరేషన్ చేస్తే నొప్పి భరించాలి మనమే మళ్ళీ. సరే, ఇప్పుడు ఈ వీక్లీ వన్స్ నేను నాన్ వెజ్ తినేదాన్ని సార్ ఒకప్పుడు. ఓకే. కానీ ఒక 1.5 year నుంచి కొంచెం ఇవన్నీ చూసాక మాధవ్ సార్ ఇలా రవి వీడి ఛానల్స్ ఇవన్నీ కొంచెం ఫాలో అయ్యాక ఓకే, నాన్ వెజ్ రవి వీడి సార్ని కూడా నేను కన్సల్ట్ అయ్యాను హైదరాబాద్లో, కాకినాడలో వర్క్షాప్ ఉంటే. ఓకే. ఓకే. నాన్ వెజ్ చాలా ప్రిఫరబుల్ అని చెప్పారు. సో ఇంకా ఎగ్స్ ఇవన్నీ స్టార్ట్ చేశాను 1.5 year నుంచి. వీక్లీ సాటర్డేస్ తక్కువ డేస్ హెల్త్ ఇంపార్టెంట్ అని చెప్పి ఎగ్స్ ఇవన్నీ. అది ఓకే కదా సార్ నాన్ వెజ్? అంటే లైక్ అంటే ప్రోటీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కొంచెం నాన్ వెజ్ చెప్తారు. లైక్ అంటే మీరు కూడా తీసుకోండి అని చెప్పేసారు. అంటే మెయిన్గా చాలామంది వెజిటేరియన్స్ నాన్ వెజ్ కన్వర్ట్ కావడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ బికాస్ ఆఫ్ డైట్ కోసం అన్నట్టు. అవును సార్. వెజిటేరియన్స్కి అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఓన్లీ ఫుడ్తోనే రావాలంటే కొంచెం అది అంటే టైం టేకింగ్ ప్రాసెస్ బేసిక్గా అది. కానీ నాన్ వెజ్ స్టార్ట్ చేసాక బ్లోటింగ్ ఇష్యూస్ అవన్నీ అయితే బాగా తగ్గాయి. అంటే లైక్ మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు వెజిటేరియన్ అంటే ఏంటంటే కంప్లీట్లీ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ సప్లిమెంట్స్ అంటే ప్రతిదానికి. వేరాస్ నాన్ వెజ్ ఏంటంటే కొంచెం మీకు ఫుడ్తో పాటు వస్తుంది కాబట్టి హెల్ప్ అవుతుంది అన్నట్టు. కొంచెం కార్బ్స్ తగ్గించి ప్రోటీన్ వెజిటబుల్స్ వీటికే కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇది ఇచ్చాక మాత్రం ఇంకా బాగుంది హెల్త్. ఇంకా బ్లోటింగ్ ఇష్యూ అలాంటివి ఏమీ అనిపించట్లేదు. ఈవెన్ ఈ ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది. గాట్ ఇట్ అండి. బట్ ఇప్పుడు అంటే మెయిన్ కన్సర్న్ ఇప్పుడు లైక్ అంటే ఇప్పుడు తగ్గిందా నాన్ వెజ్ స్టార్ట్ చేసిన తర్వాత? అంత బాగానే ఉంది, కానీ అదే 100 ఉంది నాది యాంటీబాడీస్. ఓకే. గాట్ ఇట్. అది అంటే లైక్ దానికి డాక్టర్ ఏమన్నారు బేసిక్గా? అంటే మీరు అది ఏమీ పర్వాలేదు, అది పెద్ద ఇష్యూ కాదు, మీరేం భయపడకండి అని అలా అన్నారు. అంటే దానికి ఎట్లా టాబ్లెట్స్ వాడాలంటే నార్మల్ అడుగుతారు కదా, ఏం చెప్పారు? యాంటీబాడీస్ కి ఏమీ ఇవ్వట్లేదు, థైరాయిడ్ కి 50 mg అది ఒకటే ఇచ్చారు. ఓకే. అంటే రెగ్యులర్ లైఫ్ స్టైల్ బట్టి కూడా కొంచెం మనం చేంజెస్ చేసుకోవచ్చు అలా ఇష్యూ. అది వెల్సి అంటే ఒకసారి చూద్దాం లైక్ ఎట్లా ఎవ్రీథింగ్ అనేది. అదే సార్, ఫాస్టింగ్ చేయాలి అనిపిస్తుంది కానీ నాకు వెయిట్ లాస్ అయిపోతాను. ఇప్పటికీ అందరూ సన్నంగా అయిపోయామంటారు. అంటే అలా ఏముండదండి లైక్ ఫాస్టింగ్ తోటి. అంటే నార్మల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే నార్మల్ మనకు బిఎంఐ ఎవ్రీథింగ్ లెవెల్స్ ఎవ్రీథింగ్ తెలుసుకుంటే అండర్ వెయిట్ ఉంటే కొంచెం జాగ్రత్తగా మనం విల్ గో అన్నట్టు. అంటే కంప్లీట్ మనం ఫుల్ లెంత్ ఫాస్టింగ్ ఇప్పుడు 60 days అది కరెక్ట్ గానే ఉంది సార్. దెన్ ఇట్స్ ఫైన్ అండి. బేసిక్గా ఫాస్టింగ్ రీజన్స్ ఏంటంటే మెయిన్గా ఇప్పుడు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను, ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయి. అంటే ఇప్పుడు ఏమన్నా స్వెల్లింగ్స్ కానీ ఏమన్నా స్టార్ట్ అవుతాయి కదా, అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్ స్లీప్ ఉంటుంది మీకు. ఇంకా అన్నీ ఉన్నాయి సార్ బాగానే, స్లీప్ అన్నీ కరెక్ట్గా బాగానే అంటే ఉన్నాయి. రెగ్యులర్గా ఇప్పుడు కొంతమందికి క్రానిక్ స్ట్రెస్ వల్ల కానీ ఎవ్రీథింగ్ ఇష్యూస్ వల్ల స్టార్ట్ అవుతుంది కదా, సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటే అది మీ లైఫ్ స్టైల్ దగ్గర అంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు మీరు ఇప్పటిదాకా. సో దాంట్లో ఇట్స్ అప్ టు యూ లైక్ వెదర్. నేను ఇంట్లో కూడా స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాను, ఈవినింగ్ యోగా చేసుకుంటాను, మార్నింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తాను. మళ్ళీ మీరు ఫాస్టింగ్ అంటున్నారు. ఫాస్టింగ్ అంటే మళ్ళీ ఇవన్నీ చేస్తున్నాక నాకు ఎనర్జీ కావాలి కదా, ఇంటర్మీడియట్ చేయడానికి కూడా నాకు ఎనర్జీ కావాలి కదా అవన్నీ చేయాలి అంటే. అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ అంటే దీంట్లో అంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఏంటంటే కొంచెం ఓవర్ వెయిట్ ఉండి మన బిఎంఐలో చెక్ చేసుకుంటే ఎవరైతే కొంచెం ఓవర్ వెయిట్ ఉంటారు కదా,
మనం ఏంటంటే కొంచెం ఫాస్టింగ్ అనేది లైఫ్ స్టైల్గా కన్వర్ట్ చేసుకుంటాం కాబట్టి మనకు ఓవరాల్గా హెల్ప్ అవుతుంది. అంటే లైక్ ఓన్లీ వెయిట్ లాస్ అనే కాదు, ఇక్కడ సింపుల్ థింగ్ మన ఈటింగ్ హ్యాబిట్స్ మారుతాయి, అంటే ఒక డిసిప్లిన్ లాగా ఎవ్రీథింగ్ అట్లా వస్తుంది. కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టార్ట్ చేద్దాం అన్న కాన్సెప్ట్లో ఎవ్రీవన్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ దెన్ అప్పుడు మీరు ఏంటంటే కంప్లీట్ 16 hours 18 hours అట్లా కాకుండా మెల్లమెల్లగా లైక్ 8 hours 10 hours లాగా కూడా చేసుకోండి. అంటే ఒకవేళ బాడీకి కంఫర్టబుల్ ఫ్లెక్సిబుల్ అవుతాయి అట్లా. అంటే కంపల్సరీ 14 hours అయితే ఉంటుంది డైలీ. ఈవినింగ్ 7:30 కల్లా అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ 9:30 స్టార్ట్ చేస్తాను బ్రేక్ఫాస్ట్. అదే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మనకు ఒక ర్యాపిడ్ ఒక నోటబుల్ డిఫరెన్స్ కనపడాలంటే అట్లీస్ట్ ఒక 1 to 2 months ఉంటేనే తెలుస్తుంది మనకి, అంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అంతా. ఇప్పుడు మనం ఒక 1 weekలో ఒక 2-3 days ఉండి తర్వాత ఒక 2-3 days మిస్ అయ్యి అట్లా ఉందనుకోండి, అంటే దాని అంటే అర్థం కాదు మీకు అసలు ఫాస్టింగ్ నాకు ఎందుకు అన్న క్వశ్చనింగ్ వస్తుంది బేసిక్గా. అంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్ అన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేయాలి. అలా ఏముండదండి, ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తూ కూడా ఎక్సర్సైజ్ కానీ ఎవ్రీథింగ్ చేయొచ్చు, మనం చేయొద్దని ఎక్కడ రూల్ ఏం లేదు. ఈవెన్ మన గ్రోత్ హార్మోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి ఫాస్టింగ్ చేసేటప్పుడు మీ అడ్రలిన్ కానీ లేకపోతే మీ హార్మోన్స్ లెవెల్స్ ఏవైతే ఉంటాయి కదా, మెయిన్ రీజన్ సింపుల్ అండి, ఇన్సులిన్ స్పైక్ని తగ్గించుకోవడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇప్పుడు ఫాస్టింగ్ తీసుకోవడం. మనం ఎందుకు ఫాస్టింగ్ అంటే ఇప్పుడు కంటిన్యూస్ మనం ఈటింగ్ అంటే నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను, మన బాడీకి ఏంటంటే 2 modes ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ మోడ్ అంటే ఫుడ్ ఇంటేక్ మోడ్ అని, అంటే ప్రతిసారి మనం తింటూనే ఉంటాం ఎవ్రీథింగ్. ఇంకోటి ఫ్యాట్ మోడ్ ఎప్పుడు ఆన్ అవుతుంది అంటే మనం ఫుడ్ని ఆపినప్పుడే బేసిక్గా. అది చాలామంది ఏంటంటే లైక్ మన డ్యూ టు మన లైఫ్ స్టైల్ వల్ల కానీ లేకపోతే అంటే లైక్ డ్యూ టు సమ్ ఎక్స్టర్నల్ రీజన్స్ వల్ల మనం ఏంటంటే ఆ ఫ్యాట్ మోడ్కి వెళ్ళాం మనం. బట్ యాక్చువల్గా వర్క్ అంతా జరిగేది మనకి చాలా బెనిఫిట్స్ వచ్చేది మొత్తం ఫ్యాట్ మోడ్లోనే. ఎందుకంటే ఇప్పుడు ఈ మన లైక్ టెంపుల్స్కి కానీ లేకపోతే మన ఉపవాసాలు ఎవ్రీథింగ్ అవి చేస్తాం కదా, లైక్ శివరాత్రి కానీ ఎవ్రీథింగ్. ఆ చేసిన ఒక మీరు అంటే అబ్జర్వ్ చేసుకోండి, మీరు 20 years 30 yearsలో ఉన్నప్పుడు అంత ఎనర్జీ ఇప్పుడు చాలా వరకు డ్రైన్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఉండలేకపోతాం బేసిక్గా. ఎందుకు అంటే అప్పుడు తిన్న ఫుడ్ లైఫ్ స్టైల్ వేరు, అప్పుడు మీరు చేసిన ఫిజికల్ యాక్టివిటీ వేరు, అప్పుడు మీకు అంటే బాడీ మీద పడిన ఎండ కానీ ఎవ్రీథింగ్ అంతా వేరు ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే కంప్లీట్ ఒక తెలియని అంటే అందరూ అని కాదు కానీ బేసిక్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్కి వచ్చేసినాం మొత్తం. అంటే బాడీని కూడా ఒక కంఫర్ట్ జోన్కి ఇచ్చినాం మనం, ఎక్కువ కష్టపెట్టట్లే. ఎవ్రీథింగ్ మన ఫింగర్ టిప్స్ మీద ఉన్నది ఇప్పుడు మొత్తం, మనకు కావాల్సిన ప్రతిదీ, అది ట్యాబ్లెట్సే కానీ ఫుడ్డే కానీ ప్రతిదీ. కాకపోతే ఈ ఏదైతే మన పాతకాలం పూర్వీకులు వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంది కదా, అది ఫాస్టింగ్ అంతే. అప్పుడు ఏముండే అండి, అంత ఫాస్ట్ అండ్ ఫీస్ట్ మోడ్ ఉండే. అంటే ఈవినింగ్ 6 కానీ 5 కాగానే క్లోజ్ చేసేవాళ్ళు కంప్లీట్గా, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళ డైజెస్టివ్ విండో ఓపెన్ చేసి అట్లా ఒక ఇప్పుడు సింపుల్ థింగ్. నార్మల్ ఇప్పుడు నేను రీసెంట్ ఒక ఆర్టికల్ చదువుతున్నా, దాంట్లో ఒక క్వశ్చనింగ్ ఏం స్టార్ట్ అవుతుంది అంటే అంటే డాక్టర్ చెప్తా ఉంటాడు బేసిక్గా, ఇప్పుడు మీ తాతమ్మ కానీ లేకపోతే మీ అంటే నానమ్మ వాళ్ళ మదర్స్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అసలు క్యాలరీస్ కౌంట్ ఎట్లా చేసుకోవాలో తెలియదు వాళ్ళకు, ఆటోఫేజ్ అనే కాన్సెప్ట్ తెలియదు వాళ్ళకు, ఇంకోటి 16 hours 18 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ తెలియదు వాళ్ళు, అసలు జిమ్ అనే కాన్సెప్ట్ తెలియదు వాళ్ళకు. మరి వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు, వాళ్ళందరికీ ఒబేసిటీ లేదు, వాళ్ళకి ఎవరికి ఇట్లా పొట్టలు లేవు, అంటే ఎక్సెస్ ఫ్యాట్ లేదు, ఇవన్నీ లేవంటే అయితే కరెక్ట్గా ఉంటుంది సార్. అంటే నార్మల్గా చెప్తాను. ఇప్పుడు బేసిక్ ఇప్పుడు మా జనరేషన్ కానీ ఇప్పుడు అప్కమింగ్ జనరేషన్ కానీ వాళ్ళందరూ ఫేస్ అయ్యే ఇష్యూస్ ఏంటంటే ఇవన్నీ. అంటే ఒకప్పుడు కంప్లీట్ ఎటువంటి నాలెడ్జ్ లేని ముసలి వాళ్ళు కూడా ఫాలో అయిన ప్యాటర్న్ వాళ్ళకి అంత బెనిఫిట్ ఇచ్చింది అది. బట్ ఇప్పుడు ఏంటంటే డ్యూ టు టూ మచ్ ఆఫ్ ఎక్సెస్ ఎవ్రీథింగ్ ఉంది ఇప్పుడు మన చుట్టూ, అంటే లైక్ షుగర్స్ కానీ జంక్ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి ఏంటంటే మన చుట్టూ 24/7 అవైలబుల్ ఉంది. ఇప్పుడు లైక్ మీరు హైదరాబాద్ లైఫ్ స్టైల్ తీసుకుంటే ఎగ్జాంపుల్ 4 AM బిర్యానీస్ ఉంటాయి మీకు, అర్ధరాత్రి 4 గంటలకు కూడా బిర్యానీస్ దొరుకుతాయి. ఇప్పుడు రామ్కి బండి అని మీరు వినే ఉంటారు పేరు, 2 o'clock 3 o'clock కూడా ఫుడ్ ఉంటుంది. అంటే పీపుల్కి ఏంటంటే ఇప్పుడున్న టైంలో వీఆర్ లైక్ సోషల్ బీయింగ్స్ కాబట్టి సోషల్ ఇంటరాక్షన్ కావాలంటే ప్లేసెస్ విజిట్ అవుదాం అనుకుంటాం, అక్కడిక్కడ తిరుగుదాం అనుకుంటాం. మనం వెళ్ళిన ప్రతి దగ్గర అట్లీస్ట్ మనకు కనపడేది ఏంటంటే ఐస్ క్రీమ్ బండి కనపడుతుంది మనకి. అక్కడ ఎంత మనం క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకున్నా కూడా ఒకటే కదా ఐస్ క్రీమ్ తినేద్దాం అన్న కాన్సెప్ట్ మీద వెళ్తాం మనం. బట్ ఆ ఒక్క ఐస్ క్రీమ్లో 20 grams 30 grams ఆఫ్ షుగర్ వస్తుంది. అంటే చాలామంది ఎట్లా అంటే షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవాలి లేకపోతే అన్న కాన్సెప్ట్ మీద అనుకుంటాం. బట్ ఎన్విరాన్మెంట్ అనేది బిగ్గెస్ట్ చీట్ అన్నట్టు మనకంటే మనం చీట్ చేసే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ అదే ఎన్విరాన్మెంట్. అది అక్కడ ఏంటంటే మనం అనుకుంటాం ఒకటే ఐస్ క్రీమ్ కదా ఏమవుతుంది ఈరోజు, లేకపోతే ఒక చిన్న స్కూప్ కదా ఐస్ క్రీమ్ అనుకుంటాం మనం. ఇప్పుడు దానికి ఏంటంటే ఇప్పుడు వీక్ 2లో దాని గురించే నేను అంటే ఇనిషియల్గా ఇప్పుడు ఈ గ్రూప్ నేను మెయిన్గా అయితే స్టార్ట్ చేసిన తర్వాత day 1 నుంచే నేను చెప్పొచ్చు మీరు ఫాస్టింగ్ స్టార్ట్ చేయండి మీకు ఇలా ఉంటుంది ఎవ్రీథింగ్. బట్ దీని రూట్ కాజ్ ఏంటంటే సైకలాజికల్గా మనల్ని ట్రైన్ చేసింది మొత్తం అంతా. ఎవరు చేశారు, ఇండస్ట్రీస్ చేశారు, ఫార్మసీస్ చేశారు, డాక్టర్స్ చేశారు. వీళ్ళంతా ఏంటంటే కొంతమంది ఏంటంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్లో కూడా లైక్ ది ట్రైన్డ్ బేసిక్గా అంటే
కంపల్సరీ మనం డేకి ఒక 3 to 4 మీల్స్ తినాలి, కంపల్సరీ స్నాక్స్ తీసుకోవాలి, మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ తాగితే మన మెటబాలిజం పెరుగుతుంది, లేకపోతే ఈవినింగ్ మీరు అట్లీస్ట్ 8 o'clockకి 9 o'clockకి ఫుడ్ తినాలి. అంటే ఒక్కొక్కటి అంటే లైక్ ఇంజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అదేంటంటే ఒకటేసారి లైక్ ఒక 10 yearsలో 15 yearsలో కాలే, ఒక ఆల్మోస్ట్ 80 అంటే ఒక 80 years 90 years నుంచి ట్రెడిషనల్గా ఇప్పుడు మనం యాడ్స్ చూస్తాం నార్మల్గా టీవీస్లో కానీ లేకపోతే ఈవెన్ యూట్యూబ్ ఎవ్రీథింగ్. దాంట్లో ఫుడ్ గురించి చాలా ఫుడ్ కంపెనీస్ ఉంటాయి, ఫార్మా కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు నాకు ఏమైనా సప్లిమెంట్స్ కావాలి అని చెప్పి ఒక్కసారి మీరు యూట్యూబ్లో కానీ అట్లా సెర్చ్ చేస్తే సప్లిమెంట్స్ కీప్ ఆన్ కమింగ్ అన్నట్టు. మీరు అంటే విటమిన్ డి తీసుకోండి, దీనికి బెటర్, B12 తీసుకోండి, అంటే లైక్ డిఫరెంట్ ఉన్నాయి మొత్తం. అంటే అడ్వర్టైజింగ్ ఏజెన్సీ కానీ ఇప్పుడు అల్గారిథమ్స్ కూడా అదే విధంగా హెల్ప్ అవుతుంది. అంటే ఎప్పటికీ మనల్ని ఒక కన్జ్యూమర్ లాగానే పెడదామన్న కాన్సెప్ట్ ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు లెట్సే మనం ఒక కొత్తగా స్టార్ట్ చేయాలన్న మెంటాలిటీకి మనం పోవాలన్నా కూడా ఆలోచిస్తున్నాం మనం. ఇదంతా ఏంటంటే లిటరల్గా అంటే ఈ క్లారిటీ కొంచెం ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే నేను లైక్ ఒక 5 days ఫాస్టింగ్ ఉన్నా కంప్లీట్గా, అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే లిటరల్గా మనల్ని కంప్లీట్ లేజీగా చేసేది ఏంటంటే ఫుడ్. ఇప్పుడు మీరు డిఫరెన్స్ ఏంటంటే 6 o'clockకి మీరు ఫుడ్ తీసుకొని ఆ డే క్లోజ్ చేసేయాలనుకోండి, నెక్స్ట్ డే మార్నింగ్ మీ మెంటల్ ఫిట్నెస్ కానీ లేకపోతే మీ క్లారిటీ ఎలా ఉంటుంది. అండ్ ఇంకొక రోజు ఏంటంటే మీరు 10 o'clockకి నైట్ ఫుడ్ తిన్నారు, ఈ డిఫరెన్స్ తెలుస్తుంది మీకు. మనం 10 o'clockకి తింటే మన పొట్టు ఏంటంటే స్టిల్ ఇంకా డైజెస్టివ్ మోడ్లో ఉంటుంది, అది ఇంకా అంటే ఇంకా డైజెషన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం పొద్దుగా లేవగానే కొంచెం ఇట్లా మబ్బుగా ఫెటీగ్ ఎవ్రీథింగ్ ఆ ఫీలింగ్ ఉంటుంది మనకి. వేరేస్ మీరు 6 o'clockకి తీసుకుంటే ఆల్రెడీ ఫుడ్ స్టార్టెడ్ ఇట్స్ డైజెషన్ అండ్ ఆల్మోస్ట్ మనకు ఫ్యాట్ రిజర్వ్స్కి ఎవ్రీథింగ్ వెళ్ళడానికి ప్రాసెస్ ఉంది అది. సో ఆ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం జస్ట్ వి స్టార్టెడ్ అన్నాడు బేసిక్గా లైక్ ఎలా ఎవ్రీథింగ్ అనేది. సో అది లైక్ లావణ్య గారు మీరు హలో హలో వినిపిస్తుందండి? హలో యా చెప్పండి. వింటున్నానండి. లాస్ట్ టైం వచ్చారు కదా మీరు? వచ్చాను. గాట్ ఇట్, ఓకే ఫైన్. నెక్స్ట్ మృదుల గారు. హలో అండి. యా హాయ్ అండి, మార్నింగ్ చెప్పండి. నేను ఇన్స్టాగ్రామ్లో చూసి జాయిన్ అయ్యాను మీ వాట్సాప్ గ్రూప్లో. ఓకే. అండ్ ఫస్ట్ సెషన్ నేను జాయిన్ అవ్వలేదు కానీ విన్నాను గాట్ ఇట్. అండ్ ఫాలో అవుతున్నా. లైక్ 1% బెటర్ ఎవ్రీ వీక్ అని Exactly, yeah. చెప్పారు కదా. అవును. నేను ఈ వీక్ మొత్తం 13 hours ఫాస్టింగ్ అండ్ 10 hours ఈటింగ్ విండో అట్లా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. అంతకుముందు కూడా నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేశాను, బట్ ఇట్స్ వెరీ లాంగ్ బ్యాక్. లైక్ సమ్ యూట్యూబ్ వీడియోస్ చూసి స్టార్ట్ చేశాను అప్పుడు. కానీ ఈ మధ్య నాకు మొత్తం పోయింది, వర్క్ ఈటింగ్లో స్ట్రెస్ అదంతా ఎక్కువైపోయి ఈటింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ మొత్తం అసలు రొటీన్ లేకుండా అయిపోయింది అనమాట. గాట్ ఇట్. అండ్ వెయిట్ కూడా చాలా పుట్ ఆన్ అయ్యాను. ఓకే. అంటే లైక్ మీరు ఏంటి లైక్ అంటే లైక్ మోస్ట్లీ సిట్టింగ్ జాబ్ అయినా మీది, లైక్ సాఫ్ట్వేర్ అయినా? యా అవును. ఓకే ఓకే గాట్ ఇట్. అందులో నాది 2 to 11 షిఫ్ట్ మధ్యాహ్నం 2 నుంచి నైట్ 11 వరకు. ఓకే. అండ్ సమ్ టైమ్స్ ఎక్స్టెండ్స్ అనమాట, లైక్ 1 o'clock అట్లా అయిపోతుంది. ఓకే ఓకే. సో స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది అంటే ఇప్పుడు 2 to 11 అంటే యూకే షిఫ్ట్ అండి మీది? అవునండి. ఓకే ఓకే గాట్ ఇట్. యా. సో అలా మిడ్ నైట్ ఇంకా డిన్నర్ కూడా టైం లేకుండా అట్లా క్రేవింగ్స్, స్లీప్ డిస్టర్బ్ అయ్యేప్పటికి క్రేవింగ్స్ కూడా ఎక్కువ వచ్చేవి. సో యా ఆబ్వియస్లీ ఎవ్రీవన్ హ్యాస్ గాన్ త్రూ దట్ స్టేజ్. యా కరెక్ట్. అంటే లైక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఏమన్నా? ఓన్లీ జస్ట్ ఫర్ హెల్తీ లైఫ్? జస్ట్ వెయిట్ లాస్ మట్టుకే, హెల్త్ ఇష్యూస్ ప్రెసెంట్ అయితే ఏం లేవు. గాట్ ఇట్. ఓకే. నేను యాన్యువల్గా హెల్త్ చెకప్, ఫుల్ బాడీ చెకప్ చేయించుకుంటాను. ఓకే గాట్ ఇట్. అందులో ఎంత కూడా అంటే ఏం లైక్ మీ లేదు. ఏజ్ ఎంత? నాది 32 years. అంటే 30+ ఉన్నా కూడా యూ కెన్ గో ఫర్ లైక్ 6 monthsకి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇట్స్ ఎ బెస్ట్ థింగ్ బేసిక్గా. ఎందుకంటే ఇప్పుడున్న టైమ్స్లో వి నెవర్ నో అంటే బాడీస్లో లైక్ ఇష్యూస్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి ఎవ్రీథింగ్ అనేది. బట్ మనకేంటంటే నార్మల్గా తెలిసింది అనుకోండి, మోస్ట్లీ దానికి ఎంత ఒక ఎగ్జాంపుల్ ఒక 2,000 to 3,000 ఛార్జ్ అవుతుంది కావచ్చు, కానీ
అది మనం ఒక 5 to 6 years కాపాడుతుంది ముందే, అంటే ప్రికాషన్స్ తీసుకోవడానికి. బికాస్ ఎందుకంటే 30+ అంటే లైక్ వీఆర్ ఎంటర్డ్ ఇంటూ లైక్ ఒక మిడిల్ స్టేజ్ అన్నట్టు, అంటే కంప్లీట్ యంగ్స్టర్కి ఓల్డ్ ఏజ్కి మధ్యలో అంటే ఒక స్టేజ్ కాబట్టి లైక్ 30s and 40s. సో కొంచెం మనం ఎవ్రీ 6 monthsకి వేయించుకుంటే మనకు ఒక బెనిఫిట్ ఏంటంటే వీ క్యాన్ టేక్ ప్రివెన్షన్ అన్నట్టు, అంటే లైక్ ఎనీ డిసీజ్ కానీ ఎవ్రీథింగ్ మెయిన్గా. సో యా, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి, లైక్ వీ క్యాన్ గో హెడ్. అండ్ నెక్స్ట్ వంశీ, వచ్చావు కదా లాస్ట్ టైం నువ్వు? అన్నా వచ్చా, ఏమైంది వంశీ, లేట్ అయింది? లేట్ అయిపోయి యా ఫైన్. బేసిక్గా లైక్ లాస్ట్ టైం వీక్ 1 అప్పుడు ఏంటంటే చాలా అంటే నేను మోస్ట్ ఇక్కడ బేసిక్గా నేను ఒక ఫండమెంటల్ ఇష్యూని సాల్వ్ చేద్దామన్న కాన్సెప్ట్ మీద స్టార్ట్ చేశానండి ఇది. సో ఇక్కడ ఏంటంటే ఫాస్టింగ్ అనగానే లైక్ డైట్ చార్ట్స్ కానీ లేకపోతే ఏ టైం నుంచి ఏ టైంకి తినాలి ఎవ్రీథింగ్ అన్న కాన్సెప్ట్ మీద లైక్ దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్. బట్ ఐ వాంట్ టు రిజాల్వ్ దిస్ ఇన్ ఏ సైకలాజికల్ వే. అంటే మనం అసలు ఫస్ట్ మనకు క్రేవింగ్స్ అనేది ఎందుకు వస్తున్నాయి, వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోగలరు, ఎవ్రీథింగ్ ఇవన్నీ జరగాలంటే మన మైండ్కి మనం నేను డిసిప్లిన్గా ఉన్నా కన్సిస్టెంట్గా ఉన్నా అని ప్రూవ్ చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది మనల్ని. సో కాబట్టి దానికి నేను ఐఎమ్ గోయింగ్ ఇన్ ఏ సైకలాజికల్ వే. ఈవెన్ లైక్ ఇప్పుడు నేను ఏమనుకున్నానంటే లైక్ లెట్స్ ఎవరైతే వీక్ 1 నార్మల్గా చేసి ఉంటారు కదా, సో ఎవ్రీథింగ్ వాళ్ళు కనుక వస్తే అయితే థాట్ టు గివ్ లైక్ వీక్ 2లో ఏం చేద్దామన్న కాన్సెప్ట్ మీద అనుకున్నా. బట్ ఇక్కడ మెజారిటీ వాళ్ళు ఆల్మోస్ట్ 1-2 తప్ప లైక్ మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు కాబట్టి ఒకసారి వీక్ 1లో ఏం చెప్పినా నేను ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను. వీక్ 1లో నేను ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ మనం లేవగానే ఫస్ట్ 10 minutes or 20 minutes కంప్లీట్ ఫోన్ని అవాయిడ్ చేయండి, అంటే ఆ స్క్రీన్ని కంప్లీట్గా. ఎందుకు అంటే ఇప్పుడు ఆల్రెడీ వన్స్ ఒకసారి మీరు లేవగానే కొంచెం మీ మైండ్ అనేది మంచి ఒక డిఫరెంట్ యూనిక్ ట్రాన్స్ స్టేట్లో ఉంటుంది. అప్పుడు మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో లేకపోతే మనకి ఏదైతే కావాలనుకుంటామో దానిని మనం 100% ఫోకస్తో ఆలోచించుకోగలుగుతాం, చేసుకోగలుగుతాం. ఎప్పుడైతే మీరు ఫోన్ చూస్తారో లైక్ ఇన్స్టాగ్రామ్ కానీ లేకపోతే మీ మెయిల్స్ చెక్ చేయడం కానీ లేకపోతే వాట్సాప్, అంటే వేరే వాళ్ళ టెన్షన్ని మీరు ఆల్రెడీ ముందే తీసుకోవడం మొదలు పెడతారు. అంటే మీకంటూ ఉండే స్పేస్ ఏది ఉంటుంది కదా మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు అక్కడ బేసిక్గా. కాబట్టి ఫస్ట్ 10 to 20 minutes అనేది ఫోన్ అవాయిడ్ చేయడం, లైక్ ఎనీ డిజిటల్ డివైస్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ పక్కన అంటే పడుకునేటప్పుడు ఒక పీస్ ఆఫ్ పేపర్, ఒక పెన్ అయినా లేకపోతే ఒక బుక్ పెన్ అయినా పెట్టుకొని మీరు ఏదైతే ఆ డే మొత్తంలో అకంప్లీట్ చేసుకోవాలనుకుంటారో లేకపోతే విత్ ఇన్ ద మంత్ కానీ ఎవ్రీథింగ్ ఒక పీరియడ్ ఉంటుంది. లెట్స్ సే మై ఐడియల్ వెయిట్ ఈస్ టు గెట్ లైక్ 75 kg ఇన్ లైక్ 3 months, అంటే ఒక చెప్తున్నాను నార్మల్గా. ఇలా ఎవరికైతే మేబీ ఇట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఫైనాన్షియల్ కానీ లేకపోతే ఫిజికల్ ఆస్పెక్ట్స్లో కానీ లేకపోతే వర్క్లో కానీ మీకంటూ ఒక గోల్ కానీ ఒక విష్ ఏదైనా ఒకటి ఉంటుంది కదా, అదొక సింగిల్ స్టేట్మెంట్ ఒక పేపర్ మీద రాయండి అది. ఎందుకంటే దానివల్ల ఏంటంటే చాలా వరకు మీ న్యూరలాజికల్ నర్వ్స్ కానీ ఎవ్రీథింగ్ రెస్పాండ్ అవుతాయి కాబట్టి మీరు దాని మీద 100% ఫోకస్ చేస్తారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఒక గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ తీసుకోమని చెప్పాను నేను. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు లేదా సెకండరీ, బట్ మనం నైట్ ఒక 8 hours 7 hours పడుకుంటాం కాబట్టి మన బాడీని కొంచెం వామ్ వాటర్తో లేపితే అంటే కొంచెం ఈజీ, అంటే నార్మల్గా ఎట్లా అంటే ఇట్లా నిద్ర లేపడానికి బాడీ మొత్తాన్ని వేక్ చేయడానికి ఉంటుంది అన్నట్టు బేసిక్. అంటే కంప్లీట్ ఒకటేసారి ఒక ప్యానిక్ తోటి ఏదన్నా ఇప్పుడు లెట్స్ సే మార్నింగ్ లేవగానే చాలామందికి అలవాటు ఏంటంటే ఫోన్ చూస్తాం, మనం రీల్స్ స్టార్ట్ చేస్తాం. దాంట్లో ఎలాంటి రీల్ వస్తుందో తెలియదు. ఇప్పుడు న్యూస్ గురించి రావచ్చు, ఏదన్నా మర్డర్ గురించి రావచ్చు, అంటే లైక్ చెప్తున్నా డిఫరెంట్ ఆ పర్టికులర్ దాని ఏంటంటే కంప్లీట్గా మనకు సంబంధించి మొత్తం మనం లైక్ ఏం చేస్తామంటే మనకు లైక్ ఇంటర్నల్గా తీసుకుంటాం. అంటే మన నార్మల్ న్యాచురల్ స్టేట్ని పక్కన పెట్టి ఒక యాంగ్జైటీ స్టేట్కి వెళ్ళిపోతాం మనం. సో దానికి రీజన్ ఇప్పుడు వీక్ 1 ఎవరైతే నార్మల్గా అటెండ్ అయ్యారో సో వాళ్ళకి లైక్ వీక్ 2 స్కెడ్యూల్ కానీ ఎవ్రీథింగ్ చెప్దాం అనుకున్నాం. బట్ ఎనీహౌ ఎవరైతే ఇప్పుడు సెషన్కి రాలేకపోయారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వీక్ 2లో ఏం చేద్దాం అనుకున్నా చెప్తాను. మోస్ట్లీ ఇంకొక 10 minutesలో నేను క్లోజ్ చేస్తాను. సో ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ లాంగర్ టైం. సో బేసిక్గా వీక్ 2లో అంటే ఒకటి సింపుల్ కాన్సెప్ట్, అంటే రీసెంట్గా ఒక బుక్ చదువుతుంటే దాంట్లో ఒక అంటే న్యూరో సైంటిస్ట్ సంథింగ్ చెప్తున్నారు ఆయన. నార్మల్గా మనం ఎలా అయితే మార్నింగ్ లేవడానికి అలారం పెట్టుకుంటాం కదా, సో అదేవిధంగా నైట్ పడుకోవడానికి కూడా అంటే ఒక స్లీప్ ప్యాటర్న్కి అలారం పెట్టుకోవాలి అన్న కాన్సెప్ట్ విన్నారు ఎవరైనా? లైక్ మాట్లాడవచ్చు ఎవరైనా, ప్రాబ్లం లేదు. నైట్ మనం ఏ టైంకి పడుకోవాలో కూడా అలారం పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా విన్నారు ఎవరైనా? ఎనీవన్? లేదు బ్రో, బట్ స్లీప్ అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి, ఎర్లీగా పడుకుంటే బెస్ట్, అంతవరకే విన్నాము. ఓకే. సో బేసిక్ ఏంటంటే ఒక రీసెర్చ్ కండక్ట్ చేశారు నార్మల్గా. సో దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఒక 12 to 16 మెంబర్స్ని తీసుకొని వాళ్ళు నైట్ మార్నింగ్ ఏ టైంకి లేవాలో అలారం పెట్టుకుంటాం మనం. ఇదంతా మనందరికి నేర్పించిన విధానం ఇది. బట్ నైట్ ఏ టైంకి పడుకోవాలో కూడా ఒక అలారం పెట్టుకోవాలి మనం. అంటే ఆ బేసిక్గా ఆ రీసెర్చ్ వాళ్ళకి తెలిసిందంటే
దీనివల్ల ఇప్పుడు కంప్లీట్ మనం ఏదైతే ఈ కొంచెం డిఫరెంట్గా మనకి హెడ్ ఏక్స్ రావడం, ఈ మైల్డ్ అప్పుడప్పుడు ఈవెన్ మనం ఎంత ఫుడ్ తిన్నా, ఎంత ప్రోటీన్స్ ఎవ్రీథింగ్ కన్సిడర్ చేసుకున్నా కూడా స్లీపింగ్ టైమింగ్స్ అనేది ఒకటే టైం కాకుండా ఫ్లక్చువేట్ అవుతుంటే, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను రోజు 10 o'clockకి పడుకుంటాను. నా రెగ్యులర్ ఇప్పుడు ఇద్దరు ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక పర్సన్ రోజుకు 10 o'clockకి పడుకుంటాడు, లైక్ 10 o'clock కానీ 9:30, 9:40 అంటే ఒక 10 to 20 minutes డిఫరెన్స్తో పడుకుంటాడు. ఇంకొక పర్సన్ ఏంటంటే 10 pmకి పడుకుంటాడు ఒక రోజు, ఇంకో రోజు 11 అవుతుంది, ఇంకొక రోజు 1 అవుతుంది, ఇంకొక రోజు 12 అవుతుంది. వీళ్ళిద్దరిలో నార్మల్గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు చాలామంది వెయిటింగ్ పుట్ ఆన్ అవుతున్నాం ఎవ్రీథింగ్ అని అంటే కాన్సెప్ట్ మీరు చెప్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కార్టిసాల్ అని ఒక హార్మోన్ ఉంటుంది మన దాంట్లో, బేసిక్గా స్ట్రెస్. అది ఏం చేస్తూ ఉంటుంది అంటే నథింగ్ బట్ మన బాడీలో అంటే అది ఫ్లైట్ ఆర్ ఫైట్ అన్న కాన్సెప్ట్ మీద వర్క్ అవుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ప్యానిక్ వస్తుందా, మనం ఎలా అలర్ట్ ఉండాలి ఎవ్రీథింగ్ అనేది. ఇప్పుడు మనం అబ్నార్మల్గా పడుకునే టైమింగ్స్ వల్ల ఈ కార్టిసాల్ లెవెల్ అనేది లెట్స్ సే దాని ఐడియల్ లెవెల్ మేబీ ఒక 8 or 10 అనుకోండి. దాన్ని మనం ప్రాపర్ రెగ్యులర్ టైమింగ్స్ పడుకుంటే 8-10 అట్లా ఉంటుంది. బట్ ఎప్పుడైతే మనం ఒక్కొక్క టైమింగ్స్ అంటే రోజు మనం పడుకునే టైమింగ్స్ అని ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటే దాని లెవెల్స్ అనేది కంప్లీట్ హై ఉండడం వల్ల మనకు వచ్చే ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవుతాం మనం బేసిక్గా. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే నిద్రకి వెయిట్కి సంబంధం ఏంటి బ్రో అంటే కంప్లీట్ ఇప్పుడు మన బాడీకి మొత్తం మనం ఇచ్చే ఏకైక రెస్ట్ అండ్ రిపేర్ మోడ్ ఎప్పుడు అంటే ఓన్లీ స్లీప్ అప్పుడు. ఎందుకంటే స్లీపింగ్ అప్పుడు మనం వాటర్ తాగం, ఫుడ్ తినం, ఏం ఆలోచించాం, కంప్లీట్ బాడీ మొత్తం ఒక లైక్ ఎట్లాంటి ఒక స్టేట్లోకి వెళ్ళిపోతుంది బేసిక్గా. సో అక్కడ కంప్లీట్ మన బాడీలో రెస్ట్ కానీ రిపేర్ కానీ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు లైక్ వీక్ 2లో నేను ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు లైక్ వీక్ 1లో ఎవరైతే మీరు ఫాలో అయిన 3 patterns ఉన్నాయి కదా, ఒకటి వాటర్ తాగడం, లేకపోతే ఒక పెన్ పేపర్తో రాయడం, అట్ ద సేమ్ టైం ఫస్ట్ 20 minutes నో లైక్ ఫోన్ అండ్ ఎవ్రీథింగ్. వీక్ 2లో ఎవ్రీ డే ఒకటే టైమింగ్కి లైక్ ఒక 10 to 15 minutes అటు ఇటు పడుకోవడానికి దీన్ని ట్రై చేద్దాం మనం. ఎందుకంటే ఇవన్నీ వెయిట్ లాస్కి ఫాస్టింగ్కి సంబంధం ఏంది బ్రో అంటే ఇవన్నీ చిన్న చిన్న హ్యాబిట్స్ డిసిప్లిన్స్ మనం మన బాడీకి అలవాటు చేస్తే ఫాస్టింగ్ అనేది సింపుల్ అంటే లైక్ ఈ బాడీ వెయిట్ ఎవ్రీథింగ్ అనేది ఒక సీజన్స్ లాగా అనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సీజన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇంకో సీజన్ ఇమీడియట్గా వస్తుంది, దానికి 3 months 4 months టైం పడుతుంది అంతే తప్ప ఇప్పుడు సమ్మరే ఇయర్ మొత్తం ఉండదు కదా. బట్ ఆ సైకలాజికల్ డిఫరెన్సెస్ కనుక మనం అర్థం చేసుకోగలుగుతాం అంటే బాడీ ఎలా వర్క్ అవుతుంది దీని లైక్ ఒక సింపుల్ థింగ్ ఏంటంటే మనం ఒక్కొక్క వీక్ ఏం చేస్తున్నామంటే మన బాడీ గురించి మనం మాన్యువల్ చదువుకుంటూ వెళ్తున్నాం. మన బాడీ ఎలా వర్క్ అవుతుంది, మన మైండ్ ఎలా వర్క్ అవుతుంది, ఇవి కనుక మనకు స్టెప్ వన్ ఆన్ వన్ అర్థమైంది అనుకోండి, వితిన్ ఒక 2 to 3 weeksలో ఈజీగా మనం మన వెయిట్ని తగ్గించుకోవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇప్పుడు లెట్స్ సే నేను ఫాస్టింగ్ గురించి ఎవ్రీథింగ్ ప్రొసెస్ స్టార్ట్ చేసిన తర్వాత నార్మల్గా మేబీ ఒక 1 kg 2 kg డిఫరెన్స్ రావచ్చు మీ దాంట్లో. మళ్ళీ తర్వాత ఏంటంటే ఒక మేబీ 3 weeks 4 weeks తర్వాత మళ్ళీ మీరు రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వచ్చి మీరు అదే లూప్లో ఉన్నారనుకోండి, డిఫరెన్స్ ఉండదు బేసిక్గా. సో దానికి నేను ఏమనుకున్నానంటే మనం ఒకసారి కనుక సైకలాజికల్ పాయింట్ ఆఫ్లో కనుక వెళ్తా అంటే ఓన్లీ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో కాకుండా దాంట్లో స్లీప్ ప్యాటర్న్స్ కానీ ఈటింగ్ టైం. ఇప్పుడు వీక్ 1లో ఏంటంటే నేను ఎక్కడ కూడా డైట్ గురించి కానీ ఏ టైంకి తినాలి ఎవ్రీథింగ్ అనేది ఏం ఫోకస్ చేయాలి. ఇప్పుడు వీక్ 2లో మనం వన్ ఆఫ్ ద చేంజ్ ఏంటంటే ఒకటి ఫస్ట్ స్లీపింగ్ టైమింగ్స్ని కంపల్సరీ మీరు రోజు ఒక టైం ఫిక్స్ చేసుకోండి. అది మీరు బేస్డ్ ఆన్ మీ లైఫ్ స్టైల్ బట్టి మీరు 10కి పడుకుంటారా 11కి పడుకుంటారా మీ ఇష్టం అది. బట్ మేక్ షూర్ టు స్లీప్ అంటే లెట్స్ ఇప్పుడు నేను 10 o'clockకి పడుకుంటా అంటే ఒక 10 minutes 20 minutes అటు ఇటు లైక్ ముందుకు ఆర్ వెనుకకు దాని దగ్గర ప్లాన్ చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ బాడీకి లెట్స్ మనం ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మనం కంప్లీట్ ఒక రికవరీ మోడ్కి అనేది మనం ఇస్తామో స్లీప్ కూడా అంతే హెల్ప్ అవుతుంది. మన కంప్లీట్ బాడీ రిలాక్సేషన్స్ కానీ లేకపోతే మన మైండ్ మనం మార్నింగ్ మొత్తం మనం ఏదైనా గొడవ పడినా లేకపోతే ఏదైనా యాంగ్జియస్గా ఫీల్ అయినా ప్రతిదానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాంటీడోట్ ఏంటంటే ఇప్పుడున్న టైంలో స్లీప్ ఒకటే. సో కాబట్టి స్లీప్ని నెగ్లెక్ట్ చేసి కంప్లీట్ ఎవ్రీథింగ్ నేను అంటే లైక్ ఏదో ఈ వర్క్ మీద ఫోకస్ చేస్తున్న ఎవ్రీథింగ్ అని అట్లా అనుకుంటున్నారు కదా. మేబీ మీరు చేస్తున్నారు కానీ లాంగ్ రన్లో ఇప్పుడు లెట్సే 20sలో 30sలో ఉన్నప్పుడు మనం ప్రాపర్ స్లీప్ని నెగ్లెక్ట్ చేసి ఎవ్రీథింగ్ అట్లా అనుకుంటే కంపల్సరీ 30s 35 తర్వాత కానీ 40 తర్వాత దాని ఇంపాక్ట్ చాలా పడుతుంది. ఇప్పుడు సింపుల్ మన ఇంట్లో లైక్ తాతయ్యలు కానీ వీళ్ళంతా పడుకోవడం 7 o'clock 8 o'clock పడుకుంటారు వాళ్ళు. అంటే డిఫాల్ట్గా మన బాడీలో సర్కాడియం రిథమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఒక ఇన్విజిబుల్ క్లాక్ ఉంటుంది మన బాడీలో, అది మనకి చెప్తూ ఉంటుంది ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి లేవాలి, ఎవ్రీథింగ్ అని చెప్తూ ఉంటుంది. ఆ సర్కాడియం రిథమ్ అనే ఒక థింగ్ ఉంటుంది కదా టైమింగ్స్, దాన్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేసి పడేస్తాం మనం డ్యూ టు అవర్ లైక్ బిజీ లైఫ్ స్టైల్. మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ లేకపోతే ఇప్పుడు నార్మల్గా లైక్ యాన్సిస్టర్స్ అంటే వాళ్ళప్పుడు ఏంటంటే ఫిజికల్ వర్కౌట్స్ అనే కాన్సెప్ట్ అనేది మార్నింగ్ చేసేవాళ్ళు.
బట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ తగ్గట్టు 24 అవర్స్ జిమ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు నైట్ 2 గంటలకు మనకు జిమ్ చేయాలన్నా కూడా మనం పోయి చేస్తాం మనం. బట్ ఆ టైంలో మన బాడీలో ఉండే హార్మోన్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది ఐదర్ స్లీపీ మోడ్లో ఉన్న ఉంటాయి, లేకపోతే ఒక స్టేబుల్ మోడ్లో ఉంటాయి. అప్పుడు ఆ టైంలో వెళ్ళి ఒకటేసారి మనం వర్కౌట్స్ కానీ ఎవ్రీథింగ్ చేయడం వల్ల కంప్లీట్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు వెనక లెట్స్ సింపుల్ మనం ఒక జూలోకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక డెన్ నుంచి ఒక టైగర్ని కనుక రిలీజ్ చేసాను అనుకోండి, అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఫైట్ మోడ్కి వెళ్ళిపోతుంది మొత్తం. అంటే ఇప్పుడు అక్కడ మూమెంట్లో మనం ఏం చేయాలి, పరిగెత్తాలి, లైక్ దాచుకోవాలి దాని నుంచి. ఇప్పుడు 2 o'clockకి లేకపోతే ఈవినింగ్స్ కానీ ఎవ్రీథింగ్ అంటే చెప్తున్నా రెగ్యులర్గా. ఇప్పుడు కొంతమంది లైఫ్ స్టైల్స్ ఇలా ఉన్నాయి కాబట్టి అది తప్పు అని ఇండైరెక్ట్గా నేను చెప్పట్లే. బట్ ఏమంటున్నా అంటే వన్ ఆన్ వన్ లెట్స్ ట్రై టు చేంజ్ దమ్. అది కూడా ఒకటేసారి డ్రాస్టిక్గా కనుక మీరు చేంజ్ చేస్తే ఆబ్వియస్లీ మన మైండ్ బాడీ ఇమీడియట్గా క్రాష్ అవుతాయి. దానికి ఏంటంటే ఇప్పుడు మనం బుజ్జగించాలి. ఓకే ఇలా మార్చుకుందాం మనం. ఫస్ట్ మనం ఒక ట్రయల్ చేస్తాం, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా వెళ్తాం మనం. నేను ఇది మారుస్తున్నా, నీకు ఓకేనా అంటే అడగకుండానే అడగాలి మైండ్ని. ఎందుకంటే ఇప్పుడు మీరు లెట్స్ మీ ఏజ్ మేబీ 20 years కావచ్చు, 30 years కావచ్చు, 40. ఇప్పటి వరకు మన లైఫ్ స్టైల్ మొత్తం ఒక సెట్ ఆఫ్ రూల్స్ తోటి ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి తిరగాలి, ఎవ్రీథింగ్ అన్న కాన్సెప్ట్ మీద మనం పెరిగినాం. ఒకటేసారి వచ్చి నేను ఒక బుక్ చదివినా, లేకపోతే నేను ఒక సెమినార్ అటెండ్ అయినా, నేను మార్నింగ్ 6కి లేస్తా, మార్నింగ్ 9కి బ్రేక్ఫాస్ట్ చేస్తా, లేకపోతే మళ్ళీ 11 o'clock ఒక జ్యూస్ అవుతా, ఇదంతా అంటే మైండ్ ఏమనుకుంటుంది అంటే, అవునా సరే చెయ్యి చూస్తా, ఎన్ని రోజులు చేస్తావు, ఒక వారం చేస్తావా 10 రోజులు చేస్తావా అన్నట్టు నవ్వుకుంటుంది అంతే. ఎందుకంటే మైండ్ అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ మెషిన్. దానికి తెలుసు దాన్ని మనం మ్యానిపులేట్ చేస్తున్నామా, లేకపోతే దాన్ని బుజ్జగిస్తున్నామా, లేకపోతే దాన్ని లైక్ ఇట్లా దాన్ని ఏమంటాం ఒక చిన్న ట్రిక్స్తో మారుస్తున్నామా అనేది ఈజీగా పసిగడుతుంది. రీసెంట్గా ఒక సర్వేలో చాలామంది ఏంటంటే మీరంటే యూకేలో కండక్ట్ చేశారు బేసిక్గా లైక్ ఒక యూనివర్సిటీ. అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఈట్ లెస్ మూవ్ మోర్ అనే కాన్సెప్ట్ చాలామందికి తెలిసి ఉంటుంది. అంటే రెగ్యులర్గా మనం అందరం వాడుకునే భాష ఇది. అరే నువ్వు తక్కువ తిని ఎక్కువ ఫిజికల్ వర్కౌట్స్ ఎవ్రీథింగ్ చేయరా, నువ్వు తగ్గుతావు అనే కాన్సెప్ట్ ఉంటుంది. బట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం తక్కువ తిని ఎక్కువ ఫిజికల్ మూమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు లెట్స్ అయినా నా డైలీ క్యాలరీ అంటే 2000 calories తీసుకుంటాను నేను. నా బాడీ ఏంటి, నా దగ్గర ఇప్పుడు లెట్స్ సింపుల్ మనం ఇప్పుడు ఎట్లయితే ఫోన్కి ఎట్లయితే మనం ఛార్జింగ్ పెడతామో, ఫోన్ ఛార్జింగ్ పర్సెంట్ 100% ఉంటే ఫోన్ కెపాసిటీ ఏంటి 100% జీరో అయ్యేంత వరకు పనిచేస్తుంది. ఎప్పుడైతే జీరో అవుతుందో ఆబ్వియస్లీ డెడ్ అయిపోతుంది ఫోన్. ఒకవేళ ఫోన్ బ్యాటరీ పర్సెంట్ కనుక 30% ఉంటే ఫోన్ ఏం చేస్తుంది, అప్పుడు 30% వరకు మాత్రమే వాడుకొని జీరో అయినాక డెడ్ అయిపోతుంది. మన బాడీ కూడా ఏంటంటే మీరు ఎవ్రీడే 2000 calories తీసుకుంటే 2000 calories జీరో అయ్యేంత వరకు మనకు ఎఫిషియెంట్గా ఉంటుంది. అది ఎప్పుడైతే మీరు క్యాలరీ కౌంట్ కదా 1500, 1000కి ఎప్పుడైతే మీరు చేంజ్ చేస్తారో బాడీ కూడా ఏంటంటే డెఫిసిట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 month కానీ 1 week, ఒక 2 weeksలో బాడీ ఏం చేస్తుంది అంటే ఓకే నా బాడీకి 1500 calories వస్తున్నాయి కదా, నేను 1500 calories వాడుకుంటా, అంతకుమించి నేను ఎక్కువ వాడను అని బాడీకి మనం ఇండైరెక్ట్గా ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఓవర్ ద ఇయర్స్లో ఇప్పుడు దీని మీద ఇప్పుడు నేను చదివే బుక్ కానీ లేకపోతే జేసన్ ఫంగ్ అనే లైక్ డాక్టర్ ఫాస్టింగ్ సంబంధించి ఇప్పుడు నేను చదివే బుక్ కానీ ఎవ్రీథింగ్ దాంట్లో చాలామంది రీసెర్చ్ చేసి కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు మొత్తం. అంటే లైక్ ఈ పర్టికులర్ దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈట్ లెస్ అండ్ మూవ్ మోర్ కాన్సెప్ట్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది అది మొత్తం. అంటే ఒక 1 month 2 months మీకు ప్రాపర్ రిజల్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ కనపడి దానికంటే పాటు మీ ఇంటర్నల్గా బాడీలో చాలా ఇష్యూస్ వచ్చినాయి. అంటే మెంటల్ యాంగ్జైటీ ఫీల్ అవ్వడం కానీ లేకపోతే బ్లోటింగ్ కానీ అంటే ఇట్లా డిఫరెంట్ వచ్చినాయి బేసిక్గా. అంటే ఇప్పుడు ఎవరైతే మనం అనుకుంటారు కదా మనం తక్కువ తిని ఎక్కువ మూవ్ అయితే అనుకుంటాం, కానీ మన బాడీ ఒక స్పెషలైజ్డ్ మెకానిజం. అది మనం ఎలా ట్రీట్ చేయాలనుకుంటామో దానికి ఒక 2 ఇంతలు ఆలోచించి పెట్టుకుంటుంది బేసిక్గా. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం నార్మల్గా మనతో మనం మాట్లాడుకుంటామంటే మన లోపల కూడా ఒక పర్సన్ ఉన్నాడు, ఎవరైనా ఆన్సర్ ఇస్తారు కదా మనకు ప్రతిదానికి. ఇప్పుడు మనకి ఏమైనా బాధ అయింది అనుకో మనం చెప్పుకుంటాం, అసలు నేను యాక్చువల్లీ బండి కొనపోతే అయిపోరా, ఈ బండికి యాక్సిడెంట్ అయింది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇంకోటి అసలు ఈ ఫోన్ కొనపోతే అయిపో, అనవసరంగా స్క్రీన్ పలిగింది అంటే లోపల నుంచి ఒక పర్సన్ మనకు ఆబ్వియస్లీ ఈజ్ ఆన్సరింగ్ టు అస్. అది ఎవరు, అది మన సబ్ కాన్షియస్ కావచ్చు, లేకపోతే మేబీ అంటే డిఫరెంట్ నేమ్స్ పిలుచుకుంటాం. సో కాబట్టి ఆ లోపడున్న ఇంటర్నల్ పర్సన్కి హీ నోస్ ఎవ్రీథింగ్. మీ లైఫ్ స్టైల్ గురించి, మీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి, కంప్లీట్ మీ గురించి. మనం ఏంటంటే లైక్ కొన్ని విషయాలు ఏదైనా ఈవెంట్స్ కానీ లేకపోతే ఏదైనా డిస్కషన్స్ అయినప్పుడు మనం ఒక 100%లో ఒక 30%, 40% మనం వింటాం, ఒక 60% మనం మర్చిపోతాం, వదిలేస్తాం. బట్ మన లోపడున్న పర్సన్కి హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ రిగార్డింగ్ యూ. అసలు నువ్వేంటి, వాట్ ఈస్ యువర్ క్యాపబిలిటీ, నువ్వేం చేయగలుగుతావు, నీ కన్సిస్టెన్సీ లెవెల్ ఎంత, నీ డిసిప్లిన్ లెవెల్ ఎంత, అసలు నువ్వు ఇప్పటిదాకా లైక్ అంటే ప్రతి ఒక్కటి తెలుసు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఏదో వీడియో కానీ లేకపోతే ఏదైనా సెమినార్ కానీ లేకపోతే ఏదైనా నార్మల్ ఏదైనా అటెండ్ అయ్యి ఒకటేసారి నేను కంప్లీట్గా నేను చేంజ్ అవ్వాలి అంటే ఇంటర్నల్ పర్సన్ ఏమంటాడంటే అవునా చూద్దాం,
సింపుల్ క్వశ్చన్, అంతకు మించి ఇంకా పెద్ద ఏం అడగడిగా. అవునా, చూద్దామన్న కాన్సెప్ట్ మీద ఒక 1 డే 2 డే ఒక విత్ ఇన్ 1 వీక్ చూసుకున్న తర్వాత మన మోటివేషన్, మన విల్ పవర్ అనేది మొత్తం 1% డ్రాప్ అవుతుంది. ఇప్పుడు జనవరి 1కి అంటే లైక్ చాలామంది ఏంటంటే జిమ్కి జాయిన్ అవుతారు కదా జనవరి 1 కాగానే. జనవరి 1కు ఉన్న మోటివేషన్ అట్ ద సేమ్ టైం జనవరి 7కి 50-60% డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ మనం విల్ పవర్ అండ్ మోటివేషన్తో పాటే మనం మారాలనుకుంటున్నాం. బట్ దాంతో ఇప్పటికీ ఇంతవరకు మారిన వాళ్ళు ఎవరు లేరు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మరి దీనికి ఏంటంటే మన బాడీకి ఒక సిస్టమ్స్ అలవాటు చేయాలి మనం. సిస్టమ్స్ అంటే ఏంటి, కొన్ని ఇప్పుడు ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఇవన్నీ కొన్ని డిఫాల్ట్గా మనం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటామో అప్పుడు ఆ సిస్టమ్స్ అనేది మన హెల్త్ బాగున్నా లేకున్నా, తిన్నా తినకున్నా, ఆ టైంకి డిఫాల్ట్గా మన లోపల ఉన్న సర్కాడియం రిథమ్ అనేది మనకు చెప్తుంది. ఇగో ఈ టైం ఇంత అవుతుంది, నువ్వు ఇది చేయాలి. ఇప్పుడు ఇగో ఈ టైం ఇంత అయింది లేచా అంటే ఈ ప్రతి ఒక్కటి కావాలంటే దీనికి కొంచెం టైం పడుతుంది. అంటే నా జర్నీ మేబీ కొంచెం ల్యాగ్ ఉండొచ్చు. అంటే అసలు ఏంది ఈ సోదంతా ఏం చెప్తా అండి, నేను నార్మల్ ఫాస్టింగ్ అని చెప్తే నేను జాయిన్ అన్న మెంటాలిటీ అంటే అన్న డిస్కషన్స్ రావచ్చు మీతో మీకు ఆబ్వియస్లీ. బట్ ఇక్కడ ఏంటంటే మనం కంప్లీట్ రూట్ కాజ్కి వీ వాంట్ ట్రీట్ లైక్ ఎ మెడిసిన్ అన్నట్టు. ఇక్కడ ఏదో పైపోయినప్పుడు ఈ ఫిజికల్ బాడీ ఎంత లిటరల్గా ఒక 3 వీక్స్ 4 వీక్స్ మనం గట్టి కష్టపడితే ఫిజికల్ అపియరెన్స్ మొత్తం మార్చుకోవచ్చు. మీరు ఒక 3 వీక్స్ షుగర్ కట్ చేయండి, మొత్తం ఈ చబ్బీనెస్ కానీ లేకపోతే మీకున్న ఇన్ఫ్లమేషన్, బ్లూటింగ్, ఎవ్రీథింగ్ పోతుంది. ఒక 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ లైక్ కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, 4 to 5 kg లైక్ మినిమం 2 to 4 kg డిఫరెన్స్ వస్తుంది. కానీ ఆ పర్టికులర్ ప్యాటర్న్ని ఎప్పటి వరకు మనం కంటిన్యూ చేయాలి ఎవ్రీథింగ్ అనేది. యా సతీష్ గారు చెప్పండి. సో కాంటెక్స్ట్ వచ్చింది అంటే అడుగుతున్నా, Yeah. ఇది షుగర్స్ అంటే మనము టీ మామూలుగా టీలో వేసుకునే షుగరు, అది బెల్లం, ఇంకా న్యాచురల్ షుగర్స్ ఉంటాయి కదా, మామిడి పండ్లు, జామకాయ, యా సో ఇవేనా మామూలుగా డైలీ లైఫ్ స్టైల్లో ఇంకేమన్నా ఉన్నాయా షుగర్స్? ఇప్పుడు యాజ్ ఆఫ్ కొంచెం రీసౌండ్ వస్తుంది అని మ్యూట్లో. సో యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్న షుగర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కంప్లీట్ అవాయిడ్ విచ్ ఈజ్ ఇన్ వైట్, అంటే లైక్ వైట్ షుగర్స్ కానీ ఎవ్రీథింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ లేకపోతే ఇప్పుడు లెట్స్ సే మనకు స్మూతీస్లో తిక్కీస్లో అంటే ప్రతి ఒక్కటి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే షుగర్కి ఒక డిఫరెన్స్ చెప్తా. న్యాచురల్గా వచ్చేది కాకుండా ఆర్టిఫిషియల్గా తయారయ్యేది, మీరు లెట్స్ సే మీరు స్వీట్ తింటారా లేకపోతే ప్రతి దాంట్లో వచ్చేది అన్నిటినీ షుగర్ అంటే లైక్ అది మన బాడీకి హామీ చేస్తుంది. అది ఒకవేళ మీరు ఇనిషియల్గా నేను కంప్లీట్ నాకు షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి, నేను కంపల్సరీ రోజుకు ఒక చాక్లెట్ తిన్నా నాకు నిద్ర పట్టదు, లేకపోతే ఒక డిజర్ట్ తిన్నా నాకు నిద్ర పట్టదు అంటే యూ క్యాన్ ఆప్ట్ అవుట్ ఫర్ లైక్ న్యాచురల్ ఫ్రూట్స్. అంటే ఇప్పుడు న్యాచురల్ ఫ్రూట్స్లో షుగర్ కంటెంట్ ఉంటుంది, బట్ ఇనిషియల్గా మనకు ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి కానీ లేకపోతే ఇప్పుడు వైట్ షుగర్ నుంచి కానీ బ్రౌన్ షుగర్ నుంచి కానీ వచ్చేంత ఇంపాక్ట్ అనేది దీనిలో కొంచెం తక్కువ ఉంటుంది. అంటే ఇనిషియల్గా మనం కొంచెం మన బాడీని అలవాటు చేయడానికి ఇప్పుడు లెట్స్ మీరు అన్నారు మ్యాంగోస్ కానీ లేకపోతే గువా కానీ లేకపోతే ప్రొమోగ్రెనేట్ కానీ ఇవేంటంటే కొంచెం న్యాచురల్ ఫ్రూట్స్. ఇప్పుడు మనకు షుగర్ క్రేవింగ్స్ అయినప్పుడు దీని నుంచి అట్లా అని చెప్పేసి ఇప్పుడు న్యాచురల్స్ ఐస్ క్రీమ్ ఉంది కదా భయ్య, వాళ్ళు మొత్తం న్యాచురల్ ఐస్ క్రీమ్స్తోనే అంటే ఫ్రూట్స్తోనే స్టార్ట్ అవుతాం మనం తీసుకోవచ్చా అంటే దాంట్లో కూడా షుగర్స్ యాడ్ చేస్తారు వాళ్ళు. సో కంప్లీట్ ఏంటంటే న్యాచురల్గా అంటే ఇప్పుడు ప్రకృతి నుంచి వచ్చింది కాకుండా మీరు తినే ఏదైతే దాంట్లో షుగర్ ఉందనుకోండి, సింప్లీ సే నో టు దాట్. ఓకేనా సతీష్ గారు? ఓకే అండి, Yeah. గాట్ ఇట్. సో లైక్ సో బేసిక్గా లైక్ వీక్ 2కి ఏంటంటే ఒకటి నేను చెప్పినట్టు అలారం పెట్టుకొని పడుకున్నాను నేను చెప్పట్లే, కానీ అంటే ఎవరైతే ఇప్పుడు సెషన్ ఇప్పుడు అటెండ్ అయ్యారో ఒకసారి నేను వీడియోని లైక్ ఐ పోస్ట్ ఆన్ యూట్యూబ్ సో దట్ మీరు చూడవచ్చు మళ్ళీ. సో బేసిక్ ఏంటంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేసే దాంట్లో వాళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే నైట్ ఎప్పుడైతే పడుకోవాలనుకుంటామో దానికి కూడా అలారం క్లాక్ పెట్టుకొని పడుకోమన్నారు వాళ్ళు. దానివల్ల వాళ్ళ స్లీపే కాకుండా వాళ్ళ కంప్లీట్ మూడ్ స్వింగ్స్ కానీ హార్మోనల్ చేంజెస్ కానీ చాలా అంటే లైక్ నథింగ్ బట్ అప్ టు 90+% ఇంప్రూవ్ అయింది వాళ్ళకి. అంటే స్లీప్ అనేది ఒక అంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది మన లైఫ్లో. ఇప్పుడు ఒక రోజు కంప్లీట్ నిద్రపోకపోతేనే మనకు అంత మైండ్ వర్క్ చేయదు. ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 days కనుక మనం నిద్రపోకపోతే మైండ్ ఏంటంటే డికే చేయడం మొదలు పెడుతుంది. అంటే కంప్లీట్ ఆ డిజినెస్ ఫీలింగ్ కానీ ఎక్కువ మొత్తం అంటే కనీసం ఒక 2 seconds అన్న పడుకుంటే బాగుండు. అంటే మేబీ ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయ్యాలని నేను చెప్పట్లే, బట్ థింగ్ ఏంటంటే చాలా వరకు మనం లైఫ్లో ఒక్కసారైనా కూడా ఒక 1 night 2 nights పడుకోకుండా మనం గడిపిన రోజులు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటాం. అప్పటికి అండ్ నార్మల్ మీ లైఫ్ స్టైల్కి మీరు ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే పర్టికులర్గా ఇప్పుడు సెషన్ అటెండ్ అయ్యాలి కాబట్టి మీరు కొంచెం కాన్షియస్గా ఓకే నేను ఒక 1 day 2 day పడుకోలే కాబట్టి అప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉండేది అనేది మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి మీరు అక్కడికి అంటే మన థాట్ అక్కడికి తీసుకెళ్ళి మీరు ఆలోచించుకోగలుగుతారు. ఇప్పుడు రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనం మన వర్క్ చూసుకుంటాం ఎవ్రీథింగ్ కాబట్టి అప్పుడు అంతా మనం పట్టించుకోకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ ద టైం
కొంచెం స్లీప్ మీద హై ఇంపాక్ట్ చూపించుకొని, అంటే రెగ్యులర్గా మీరు ఏదైతే టైంకి పడుకుంటారో దాని మీద ఇంపాక్ట్ చూపించుకోండి. అండ్ మెయిన్ థింగ్ ఫస్ట్ వీక్లో నేను చెప్పినట్టు కంప్లీట్ వీక్ 2 నుంచి ఈటింగ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే డైట్ మీద ఫోకస్ చేస్తాను కాన్సెప్ట్ అనుకున్నా కదా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఎవరైతే లైక్ నార్మల్ హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా ఇఫ్ ఐ వాంట్ టు స్టార్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవ్రీథింగ్ అనుకుంటారో, సో మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ మీ బాడీకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవ్రీథింగ్ అలవాటు ఉంటే ఓకే వెళ్ళండి కూడా. లైక్ మేబీ కొంతమంది 13 అవర్స్ చేస్తారు, కొంతమంది 14 అవర్స్, 15, 16, ఈవెన్ మన గ్రూప్లో లైక్ 21, 22 అవర్స్ కూడా కొంతమంది చేస్తున్నారు బేసిక్గా. లైక్ శిరీష గారు అట్లా 22 అవర్స్ అట్లా వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా డోంట్ గో కంప్లీట్లీ అంటే ఫుల్ మోడ్కి వెళ్ళకండి ఒకటేసారి. ఇప్పుడు ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎవ్రీథింగ్ కాన్సెప్ట్లో అంటే స్టార్ట్ విత్ 8 అవర్స్ స్టార్ట్ చేయొచ్చు, 10 అవర్స్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు దీనికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే ఫుడ్ ఈటింగ్ టైమింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఏ టైంకి ఫుడ్ తింటున్నాం అనేది. ఇప్పుడు ఒక సింపుల్ రూల్ కనుక మీరు ఫాలో అవుతే ఈ బ్లోటింగ్ అనే ఇష్యూ కానీ ఇన్ఫ్లమేషన్ చాలా తగ్గుతుంది. మీరు ఎగ్జాక్ట్ ఏ టైంకి అయితే పడుకుంటారో పడుకోవడానికి ఒక 4 అవర్స్ ముందే మీ డిన్నర్ కానీ ఫుడ్ని ఫినిష్ చేసి పడుకోండి మీరు. అంటే కంప్లీట్ ఇప్పుడు నేను ఫుడ్ హ్యాబిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఎంబటే ఓవర్గా మారను అని మీకు అనిపిస్తుంది. అంటే నా టైమింగ్ సెట్ కావట్లే అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు 10 o'clockకి పడుకుంటే మీ ఫుడ్ని 6 o'clockకి కానీ లైక్ 6:30 మ్యాక్సిమం 7 లోపు ఫినిష్ చేసుకోండి. సింపుల్ థింగ్. ఈ ఒక్క హ్యాబిట్ని ఈ వీక్ 2లో స్టార్ట్ చేయండి. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేకపోతే ఫాస్టింగ్ని స్టార్ట్ చేయమని నేను చెప్పట్లేదు. మనం ఏంటంటే లైక్ ఫస్ట్ స్లీప్ ప్యాటర్న్ ఒకటి మీరు లైక్ పర్టికులర్ ఏ టైంకి పడుకోవాలి, ఏ టైంకి ఎవ్రీథింగ్ అనేది ట్రాక్ చేసుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు రెగ్యులర్గా పడుకుంటారు కదా, కొంతమంది 10కి పడుకోవచ్చు, 11కి పడుకోవచ్చు, 12. టైం అనేది ఏదైనా కానీ మీరు ఎగ్జాక్ట్లీ పడుకోవడానికి ఒక 3 అవర్స్ అంటే లైక్ స్లీప్ టైం -3. మీరు 10కి పడుకుంటే 7 or 6 o'clockకి మీ లాస్ట్ ఈటింగ్ విండో పెట్టుకోండి. ఆ 3 hours or 4 hours మినిమం గ్యాప్ ఇవ్వండి. ఇది ఓన్లీ ఈ ఒక్క వీక్ మాత్రమే ఫాలో అయ్యి చూడండి. అంటే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ అని. దాని తర్వాత ఇది ఎవరికి చెప్తున్నానంటే అసలు నాకు ఇంతవరకు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేయలేదు, అసలు ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ నా లైఫ్కి కంప్లీట్ కొత్త, అసలు నేను ఎలా స్టార్ట్ చేయాలి అన్న డౌట్స్ కానీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటంటే మీరు పడుకోవడానికి ఒక 3 hours కానీ ఎవ్రీథింగ్ ముందే మీ డిన్నర్ కానీ ఎవ్రీథింగ్ క్లోజ్ చేయండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఎవ్రీథింగ్ ప్రాసెస్కి స్టార్ట్ చేయండి. ఎందుకంటే స్టార్టింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరం లైక్ ఈవెన్ నేను అంటే చాలామంది ఫేస్ చేసే ఉంటాం ఇది. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఎవ్రీథింగ్ స్టార్ట్ చేసినాక నైట్ విపరీతమైన క్రేవింగ్స్ ఉంటాయి మనకి. అంటే లైక్ ఫుడ్ ఆకలి అవుతుంది, లేకపోతే ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, ఏమైనా వండుకోవాలనిపిస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఫస్ట్ హంగర్ క్రేవింగ్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి తినడానికి మీరు పడుకోవడానికంటే ముందు ఒక 3 hours కానీ 4 hours ముందు మీ డిన్నర్ కానీ లేకపోతే స్నాక్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్ మీ ఇష్టం, అది అంటే మీ టైమింగ్స్ బట్టి అది క్లోజ్ చేసుకోండి. సో ఇది పాయింట్ నెంబర్ 2. అండ్ ఇంకొకటి కంప్లీట్ ఇప్పుడు చాలామంది ఏంటంటే లైక్ ఈ లైఫ్ స్టైల్ మార్చుకుందాం లేకపోతే వెయిట్ అనేది చాలా వరకు ఎక్కువ ఉన్నా అని చెప్పేసి అదొక సైకలాజికల్ ఫీల్ అయ్యి నేను బరువు ఉన్నా తగ్గాలన్న కాన్సెప్ట్ మీద ఉంటున్నారు కదా. సింపుల్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక 3 weeks పడుతుందండి అంతే. లిటరల్గా మన బాడీలో ఒక 2 to 3 kg డిఫరెన్స్ అనేది మనం చూపించుకోవడానికి హార్డ్లీ పట్టేది ఓన్లీ 21 days, అంతకుమించి ఎక్కువ పట్టదు అది. సో కాబట్టి ఇప్పుడు ఈ వెయిట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఎవ్రీథింగ్ అనేది మీరు సైకలాజికల్గా ఆలోచించారే నేను ఓవర్ వెయిట్ ఉన్నా కదా అని చెప్పేసి అంటే ఒక మీకు మీరు బాడీ షేమింగ్ చేసుకోకండి ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఆ విక్టింగ్ మైండ్ సెట్ నుంచి కొంచెం మనం బయటకు వస్తేనే ప్రాపర్గా కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు మనం లైఫ్ స్టైల్స్ ఏంటంటే వీఆర్ లైక్ ఆల్ ఎడ్యుకేటెడ్. 10th class పాస్ అయినాం, ఇంటర్ పాస్ అయినాం, డిగ్రీస్, PhDs, లైక్ MS ఇవన్నీ చేసుకుంటా జాబులు చేసుకొని ఇప్పుడు మనం ఏంటంటే వీఆర్ ఇన్ ఏ పొజిషన్ అంటే ఫ్యామిలీ మొత్తాన్ని వీఆర్ లైక్ బికమ్ ఏ ఇన్కమ్ సోర్స్ కానీ ఎర్నింగ్ సోర్స్ అయినా మనం అంటే ఇంత పెద్ద దాన్ని మనం లాగుతాం. వెయిట్ అనేది లైక్ చిన్న థింగ్ అది. దానికి ఇప్పుడు మీరు ఆన్లైన్లో చూసి లైక్ ఇట్లా కంపేర్ చేసుకొని ఓకే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ ఫుడ్ తినాలి, ఈ డైట్, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడే ఇదే సెషన్ వాళ్ళది ఎవరైతే ఫస్ట్ అవుతుందో ఫోకస్ ఆన్ వీక్ 1. పర్లేదు ఇప్పుడు నాకు వాట్సాప్లో గ్రూప్ ఉంది కాబట్టి దాంట్లో మీరు జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్గా మీ ఎలా అయితే ఫొటోస్ కానీ ఎవ్రీథింగ్ పెడతారో దాన్ని కంటిన్యూ చేయండి. ఎవరైతే వీక్ 2 సెషన్ ఇప్పుడు లెట్స్ ఈ మండే నుంచి రేపటి నుంచి వీక్ 2 స్టార్ట్ అవుతున్నారో ఇప్పుడు నేను చెప్పినట్టు ఫోకస్ ఆన్ స్లీప్. అండ్ ఇంకో థింగ్ మెయిన్గా కంపల్సరీ మీ ఈటింగ్ టైమింగ్స్ ఉన్నాయి కదా దాని మీద ఫోకస్ చేయండి. లైక్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంటుంది చాలా అంటే మిగతా వాళ్ళు ఎట్లా అంటే బ్రో మేము ఆల్రెడీ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం, ఈటింగ్ టైమ్స్ మాకు తెలుసు, ఏ టైం పడుకోవాలో తెలుసు, ఎవ్రీథింగ్ అన్న కాన్సెప్ట్ ఉంటే ఇక్కడ మనం సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్సర్సైజ్ ఏంటంటే అంటే ఎవరైతే ఆల్రెడీ వీక్ 1 చేశారో అండ్ వీక్ 2లో కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ అయిందంటే ఇక్కడ మనం ఒక ట్రాకర్ని పెట్టుకోండి. అంటే మీ ఓవరాల్ డే మొత్తం మీద మీరు తినే ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ ఎవరైతే ఆల్రెడీ చేస్తున్నారు కదా
వాళ్ళకి క్యాలరీ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం మనం ఇక్కడ. అది నేను నా గ్రూప్లో పెడతా, లైక్ దానికి ఎలా చేద్దాం అనేది. ఎందుకంటే మోస్ట్లీ ఆల్మోస్ట్ అంటే కొత్త వాళ్ళు అట్ ద సేమ్ టైం వీక్ 1 చూడని వాళ్ళు లేకపోతే ఇప్పుడు వచ్చారు కాబట్టి ఆ క్యాలరీ కౌంటింగ్ గురించి అనేది నేను చెప్తా, అది మన నేను గ్రూప్లో ఇన్ఫార్మ్ చేస్తుంది. సో బేసిక్గా ఇది అండి, లైక్ అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు ఇప్పుడు ఉన్న వాళ్ళకి? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి చెప్పాలంటే నేను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. సో Okay. నేను మార్నింగ్ 7కి 8కి తినేసి మళ్ళీ ఈవినింగ్ 8కి తింటే సరిపోతుందా? అంటే ఇనిషియల్గా నేను స్టార్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు లైక్ అంటే మీరు ఎలా ఓవర్ వెయిట్ ఉన్నారా? అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇది నేను ఇప్పుడు 8కి బ్రేక్ఫాస్ట్ చేశాను అనుకోండి, అంటే నేను ఫస్ట్ నా బాడీ సహకరించాలి కదా. 3 పూటలు తినే 2 పూటలు తింటా ఫస్ట్ స్టార్టింగ్. 8కి తినేసి మళ్ళీ ఈవినింగ్ 8కి తింటే సరిపోతుంది కదా, నైట్ 8కి. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు కదా. అంటే లైక్ 8 to 8 8 to 8 12 అవర్స్ మధ్యలో. ఓకే ఓకే, ఒకసారి లైక్ మీరు క్వశ్చన్ అడిగాక మ్యూట్ చేయండి, రీసౌండ్ వస్తుంది. యా, లైక్ 8 to 8 అంటే అది చెప్పాను కదా, లైక్ ఇంతకుముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇప్పటివరకు మీరు ఇంతవరకు నేను ఫాలో కాలేదంటే మీ డిన్నర్ టైమింగ్ అండ్ మీ స్లీపింగ్ టైం మాత్రం డిఫరెన్స్ ఉంటుంది కదా. ఒక 3 to 4 అవర్స్ లాగా ఫస్ట్ ఒక 1 వీక్ ట్రై చేయండి ఫస్ట్. ఎందుకంటే అప్పుడు వచ్చే క్రేవింగ్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా ఉంటాయి కాబట్టి వాటిని మనం ఫస్ట్ లైక్ వీ నీడ్ టు విన్ దమ్. దాని తర్వాత యూ క్యాన్ ఆప్ట్అవుట్ ఫర్ లైక్ టైమింగ్స్. బేసిక్గా మీకు 9 to 5 సెట్ అవుతుందా, 9 to 6 సెట్ అవుతుందా అని మీ ఇష్టం కంప్లీట్గా. అర్థమైందా సతీష్ గారు? ఓకే అండి. యా, మిగతా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయండి ఏమన్నా? లైక్ ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే లైక్ యూ కెన్ ఆస్క్. బ్రో ఒక డౌట్ ఉంది. యా చెప్పండి. ఇప్పుడు 10K స్టెప్స్ అంటారు జనరల్ గా మార్నింగ్. ఈ 10K స్టెప్స్ అనేది ఒక డేలో ఓవరాల్ గా ఎప్పుడు కంప్లీట్ చేసినా అది కౌంట్ అయ్యి క్యాలరీస్ అనేది బర్న్ అవటం జరుగుతుందా మనం చేసే యాక్టివిటీకి? అంటే ఈక్వల్ టు హోల్ 1 డేలో ఎప్పుడు వేసినా, అది మధ్యాహ్నం కావచ్చు, ఆఫీస్కి వెళ్ళే టైం కావచ్చు, మేబీ లాగౌట్ అయినప్పుడు కావచ్చు, ఇవన్నీ కౌంట్లోకి వస్తుందా? లేదు ఎర్లీ మార్నింగే ఇది యాక్టివిటీ చేస్తేనే నీకు ఇలా జరుగుతుంది, క్యాలరీస్ ని బర్న్ అవుతాయి, ఇదే కౌంట్ అనేది ఏమన్నా ఉందా? ఇప్పుడు దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ సే నార్మల్గా మన దగ్గర స్కూటీస్, కార్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మార్నింగ్ 7 o'clockకి నా బైక్ లిమిట్ ఎంత చూపిస్తుంది అంటే ఐ కెన్ ఓన్లీ లైక్ 15 or 20 kilometers నేను వెళ్ళే రేంజ్ అని చూపిస్తుంది అది. సో ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, నియర్ బై ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉంటే అక్కడికి వెళ్ళి మనం ఫ్యూల్ కొట్టించుకుంటాం. సో ఆ ఫ్యూల్ కొట్టించినప్పుడు ఏంది, మేబీ మనం ఒక 200 or 300 ఫ్యూల్ కొట్టించినప్పుడు ఆ జర్నీ ఏంటంటే 15 కానీ 20 kilometers ఉన్న రేంజ్ ఏమవుతుందంటే 100 to 150 kilometers అవుతుంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకొక 150 నుంచి 200 kilometers మనం వరకు వెళ్ళొచ్చు. అంటే అక్కడ మనం ఏంటి ఫ్యూల్ నింపినాం అంటే లైక్ మన స్కూటీలో. సో ఇక్కడ మనం ఇప్పుడు మనం ముందున్న సిచ్యువేషన్ ఏంటి, ఓన్లీ 15 kilometers వరకు మాత్రం మనం వెళ్ళగలుగుతాం. మన బాడీలో కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు లెట్సే ఎర్లీ మార్నింగ్ మన బాడీ ఏంటంటే మార్నింగ్ లేవగానే అదేంటంటే లైక్ కంప్లీట్ ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్లో కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు తీసుకునే ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగే కానీ లేకపోతే వెయిట్స్ లిఫ్టింగే కానీ ప్రతి ఒక్క దానికి ఇంపాక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. వన్స్ ఒకసారి ఎప్పుడైతే మనం ఫుడ్ తీసుకుంటామో అంటే లైక్ మన బాడీని ఎప్పుడైతే మళ్ళీ ఫ్యూయల్తో నింపుతామో దాని ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఏదైతే 10,000 steps అనే కాన్సెప్ట్ ఉంది కదా, అది ఒక కంప్లీట్ మిత్. అది అంటే జాపనీస్ వాళ్ళు ఏంటంటే సంథింగ్ ఏదో ఒక రీసెర్చ్ చేసే ప్రాసెస్లో 10,000 అనేది ఒక ఐడియల్ నెంబర్గా కనిపిస్తుంది, అంటే సైకలాజికల్గా ప్రతి ఒక్కరు ట్రిగ్గర్ అవుతారు అన్న కాన్సెప్ట్ మీద వచ్చిన ప్రాసెస్ అది 10,000 steps అనేది. అంటే ప్రతి ఒక్కరు 10,000 steps చేస్తేనే అది ఒక ఐడియల్ థింగ్ అనేది అది ఎక్కడ అంటే సైంటిఫికల్గా ఎక్కడ ఒక ఇట్లా స్టాండర్డ్గా రాసిపెట్టలేదు అది. సో కాబట్టి ఇప్పుడు లెట్సే మీరు ఇన్ టర్మ్స్ మీ వెయిట్ లైక్ లూజ్ కావడానికి కానీ లేకపోతే ఈ కాన్సెప్ట్ మీద మీరు ఏమైతే అనుకుంటారో బేసిక్గా దానికి ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఓవర్ ద డే మొత్తం మీద 10,000 steps చేసిన దానికి ఎర్లీ మార్నింగ్ మీరు ఒక 3,000 నుంచి 4,000 steps చేసిన దానికి ఏది ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందంటే మార్నింగ్ దానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నైట్ అంతా మన బాడీ కంప్లీట్ రెస్ట్ మోడ్లో ఉంటుంది కాబట్టి మార్నింగ్ కొంచెం మెటబాలిజం యాక్టివ్ అయిన తర్వాత అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ అంటే కొంచెం ఫ్యాట్ కానీ ఎవ్రీథింగ్ దాని నుంచి కొంచెం ఎనర్జీ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తుంది కాబట్టి మార్నింగ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అది లెట్సే మీరు ఆఫ్టర్నూన్ చేసింది కానీ లేకపోతే ఈవినింగ్ దానికి ఆల్రెడీ మన బాడీలో ఫుడ్ పడింది కదా. సో కాబట్టి ఆల్రెడీ ఫుడ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అంత పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించకపోవచ్చు. అది ఇప్పుడు కొంతమంది మార్నింగ్ 1K కానీ 2K రన్స్ అట్లా మార్నింగ్ జాగింగ్ కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళు.
కంపేర్ విత్ వాళ్ళతో. అండ్ ఇప్పుడు మార్నింగ్ చేసే మనం ఎక్సర్సైజ్ కానీ, ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మార్నింగ్ మనం లేచిన తర్వాత మన బాడీకి ఏదైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ ఏదైతే వర్కౌట్స్ మనం చేస్తాం కదా, అప్పుడు ఏంటంటే ఫ్యాట్ బర్నింగ్ మెకానిజం అనేది మన బాడీలో ఆన్ అవుతుంది. అది ఎప్పటిదాకా అంటే కంప్లీట్ మినిమం ఒక 12 to 14 hours వరకు వర్క్ అవుతుంది. అంటే లెట్సే ఇప్పుడు మీరు మార్నింగ్ 6 o'clock లేచారు, 6 to 7 ఏదైనా స్ట్రెచ్చింగ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ లేకపోతే జిమ్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా చేసినా కూడా దీని ఇంపాక్ట్ అనేది ఓవరాల్ మన డే మొత్తం మీద ఒక 10 to 12 hours వరకు ఫ్యాట్ బర్నింగ్ మోడ్ ఆన్ అయిపోతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ట్రెడిషనల్గా, అంటే ఇప్పుడు మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా ప్రిపేర్ చేస్తుందంటే మనం మార్నింగ్ లేవగానే 7 o'clock 8 o'clock ఇమీడియట్గా మనం ఏం చేస్తాం, వి గో ఫర్ బ్రేక్ఫాస్ట్. మేబీ ఇడ్లీ కానీ లేకపోతే దోశ కానీ బోండా. అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం, నేను నైట్ అంతా కష్టపడి అంటే ఫాస్ట్ మోడ్లో ఉన్నావు కదా, నవ్ ఐ నీడ్ టు ఫీస్ట్. అవసరం లేదు, ఎందుకంటే మన బాడీలో ఆల్మోస్ట్ మనకు ఏవైతే కావాలో మీరు ప్రోటీన్స్ అనుకుంటారో లేకపోతే ఫ్యాట్స్ కార్బ్స్ ప్రతి ఒక్కటి రిజర్వ్ మోడ్లో చాలా ఉన్నాయి అవి. ఇప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఎవ్రీ 4 hours 6 hours అటెండెన్స్ వేసుకుంటుంది. ఓకే ఫుడ్ వస్తుందా లేదా, ఫుడ్ రాకపోతే నేను ఏం చేయాలి, ఓకే ఇప్పుడు నా లెట్స్ బెల్లీ ఫ్యాట్ దగ్గర ఫ్యాట్ ఉంది కదా అక్కడ నుంచి. అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఒక టెలికాలర్స్ లాగా అనుకోండి. ఇప్పుడు మన మైండ్ దగ్గర ఆపరేటర్, మన పొట్ట దగ్గర ఒక ఎంప్లాయీ ఉంటాడు, మన థైస్ దగ్గర ఒక ఎంప్లాయీ ఉంటాడు, మన అంటే లైక్ ఒక్కొక్క పార్ట్ దగ్గర. ఇప్పుడు బ్రెయిన్ ఏం చేస్తా అంటే ఇమీడియట్గా ఎవ్రీ 4 hours అటెండెన్స్ వేసుకుంటుంది అది. ఓకే 4 hours ఒక ప్లేట్ ఇడ్లీ పడిందా, లేకపోతే ఒక బిర్యానీ తినడా, లేకపోతే ఐస్ క్రీమ్ తినడా, ఎవ్రీథింగ్ ట్రాక్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే 4 hours 6 hours మధ్యలో ఎటువంటి ఫుడ్ అనేది రాదు కదా, ఇన్సులిన్ అనేది లైట్గా పోతూ ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో గెర్లిన్ అని ఒకటి హార్మోన్ ఉంటుంది, అంటే హంగర్ హార్మోన్ అన్నట్టు బేసిక్గా. అది దాని పని ఏంటంటే మధ్యాహ్నం 12 o'clock 1 o'clock 2 o'clock అయింది అనుకోండి, ఎంబటే అలారం కొడుతుంది అది. ఓకే నాకు ఆకలి అవుతుంది, నాకు బిర్యానీ కావాలి, లేకపోతే అంటే మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనకు ఆకలి అవుతుందా లేదా సంబంధం లేదు, టైంని బట్టి కూడా మనకు హంగర్ అంటే లైక్ ఆకలి అవుతుంది మనకి. ఇప్పుడు లెట్సే ఇప్పుడు మనం ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం, 1 o'clock కానీ 2 o'clock కానీ ఆఫీస్లో బ్రేక్ ఇచ్చారనుకోండి, లంచ్ బ్రేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అందరూ తింటున్నారు కాబట్టి మనకు ఆకలి లేకపోయినా కూడా కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాం మనం. అక్కడ వాళ్ళు అంటారు అరే ఇది ఒకసారి టేస్ట్ చేయ కదా, ఒకసారి తిను కదా అని అంటే మేబీ విల్ టేక్ ఏ బైట్ or 2. అప్పుడు ఏంటంటే ఎలాగో కడుపులో ఒక బయట పడింది కాబట్టి విల్ గో ఫర్ లైక్ ఫుల్ మీల్స్ అన్నట్టు. ఈవెన్ దో మన పొట్ట అప్పటికి చెప్తుంది, అంటే నీ పొట్ట ఆల్రెడీ ఫుల్ ఉంది అని చెప్పినా కూడా సైకలాజికల్గా మనం ఏం ప్రిపేర్ అయినామంటే ఓకే నాకు ఆకలి అయితే నేను తినాలి, నాకు ఆకలి కాకున్నా కూడా నేను ఆల్రెడీ ఒక బైట్ తీసుకున్నా కాబట్టి ఓకే, అంటే నేను ఆ గిల్ట్ అనేది పోగొట్టుకుంటాం మనం. సింపుల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చీట్ చేయలే కదా, నేను తింటున్నా కాన్సెప్ట్ ఉంటుంది మొత్తం అట్లా. సో కాబట్టి అదొక సైకలాజికల్ ఫీలింగ్స్. ఇప్పుడు కంప్లీట్ ఇప్పుడు నా జర్నీలో కూడా నేను మొత్తం ఓవరాల్గా మేబీ కొంచెం బోరింగ్ ఉండొచ్చు, టైం పట్టవచ్చు, బట్ అల్టిమేట్గా మేబీ ఒక 5 weeks or 6 weeks ఎవరైతే ప్రాపర్గా అంటే లైక్ నా జర్నీలో ఉంటారో వాళ్ళందరికీ ఒక హ్యూజ్ డిఫరెన్స్ ఏమర్థమవుతుంది అంటే సింపుల్ థింగ్, నేను ఇప్పుడు ఎట్లయితే బాడీ గురించి కానీ మైండ్ గురించి ఒక మాన్యువల్ లాగా చదవడం లేకపోతే డాక్యుమెంట్స్ చూడడం లేకపోతే ఇవన్నీ నేను ఎలాగైతే చేస్తున్నానో సేమ్ అదే కంటెంట్ మీకు కూడా నేను ఇవ్వాలనుకున్నా. ఈ జర్నీలో అసలు ఈ సోదంత అంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అసలు ఈ సోదంత ఏంది, అసలు ఏం చెప్తాను, ఫాస్టింగ్ కోసం కదా నేను వచ్చింది, వెయిట్ లాస్ కోసం కదా, ఇవన్నీ పక్కన పెట్టి మిగతా మొత్తం చెప్తాను కదా అన్నట్టు ఇంటెన్షన్ కూడా ఉండొచ్చు మేబీ. కానీ దిస్ ఈజ్ ద రూట్ కాజ్ బేసిక్గా, అంటే ఫౌండేషన్ లెవెల్లో కనుక మనం ప్రాపర్గా చేసుకోగలిగితే నేనేమన్నానంటే నా ప్రతి వీడియోలో లెట్సే మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే నేను నా ప్రతి వీడియోలో చెప్పింది ఏంటంటే లైఫ్ స్టైల్ని సెట్ చేసుకుందాం అనే చెప్తున్నాను నేను. లైఫ్ స్టైల్ అంటే 1 month 2 months కాదు, డికేడ్స్, అంటే రేపు రాబోయే కొన్ని సంవత్సరాలు మొత్తం మనం ఎలా ఉండాలి ఎవ్రీథింగ్ అనేది ఇప్పుడు మొత్తం మనం ఈవెన్ బ్యాక్ సైడ్ చూసుంటారు కదా మీరు, ఇదేంటంటే యు ఆర్ సమ్ ఆఫ్ యువర్ డైలీ హ్యాబిట్స్. అంటే మనం రోజు ఏదైతే చేస్తామో మనం వాటి సమ్ బేసిక్గా, అంటే కంప్లీట్గా మన నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే నెక్స్ట్ 5 years కానీ లేకపోతే నెక్స్ట్ 10 years ఎలా ఉండాలనేది మనం రోజు చేసే హ్యాబిట్స్లోనే ఉంటుంది. ఇప్పుడు రోజు మీరు 10 o'clock పడుకుంటున్నారు, మార్నింగ్ 6 o'clock లేస్తే మీ సర్కాడియం రిథమ్ అనేది ప్రాపర్ ఒక ఐడియల్ వే ఉంటుంది. అది మీరు ఇష్టం వచ్చినప్పుడు పడుకొని ఇష్టం వచ్చినప్పుడు లేస్తే మెంటల్ ఫెటిక్, ఈ డిజీనెస్ కానీ లేకపోతే లైక్ మజ్జుతనం కానీ ఎవ్రీథింగ్ ఉంటుంది. అది దీనికి ట్రీట్మెంట్ అనేది ఏ మెడిసిన్ తీసుకున్నా ఎక్కడ ఉండదు. దీని ట్రీట్మెంట్ ఏంటిది, మన బాడీని ఎలా వర్క్ అవుతుంది, మన బాడీ కండిషన్, మన బాడీ లైక్ మెంటాలిటీ అర్థం చేసుకుంటే తప్ప మనం దీన్ని డీకోడ్ చేయలేము. ఇప్పుడు దానికి ఏంటంటే కొంచెం ఆబ్వియస్లీ మన వర్క్ ప్రెషర్ కానీ ఫైనాన్షియల్ ప్రెషర్స్ కానీ ఫ్యామిలీ ప్రెషర్స్ డిఫరెంట్ చాలా ఉంటాయి. అంటే లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఒక్కొక్కరు ఏజ్ మీద లైక్ ఇప్పుడు కొంతమంది ఇప్పుడు లెట్సే మీకున్న ప్రాబ్లం నాకు ఉండకపోవచ్చు, నాకున్నది మీకు ఉండకపోవచ్చు. ఇప్పుడు దీనికి ఏంటంటే మనం సైకలాజికల్గా స్టెప్ అంటే ఇప్పుడు నేను చెప్పిన లైక్ ఎవ్రీ వీక్ మనం వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ 1% ఇంప్రూవ్మెంట్. లాస్ట్ వీక్ ఇంప్రూవ్మెంట్ ఏం చేసినాం, పేపర్ మీద రాసుకున్నాం, లైక్ వాటర్ తాగినాం అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎవరైతే ఆ 1 weekలో అట్లీస్ట్ ఒక 5 days అయినా ప్రాపర్గా చేసి ఉంటారు కదా,
దే నో ద ఇంపాక్ట్. అంటే వాళ్ళ లైఫ్ నిజంగా మారుతుందా లేదా, అసలు పాసిబుల్ అవుతుందన్న ఒక గ్యారంటీ వాళ్ళకి తెలిసిపోతుంది. సో కాబట్టి ఇప్పుడు లెట్స్ నేను చేస్తా అనడం కాదు, ఒక 1 వీక్ కంప్లీట్గా మీరు చేయగలిగితే దెన్ యూ విల్ హ్యావ్ ఏ ప్రాపర్ ఇంపాక్ట్ అన్నట్టు. సో కాబట్టి ఒకవేళ మీరు ఇప్పుడే ఇదే సెషన్ కనుక మీరు ఫస్ట్ అవుతే ఒకసారి వీక్ 1 వీడియో చూడండి, ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ ఎవరమంతా ఇప్పుడు రష్ మీద ఓకే మీరు చేయాలి, మీరు ఎందుకు రాలని చెప్పేసి అట్లా ఏం లేదు. ఒకవేళ మీరు కనుక ఈరోజే డే 1 స్టార్ట్ చేస్తే వీక్ 1 వీడియో చూడండి మొత్తం. ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. సో మీరు ఒకవేళ కావాలి నేను పర్టికులర్గా నేను ఫోకస్ చేసుకుంటే ఎవ్రీథింగ్ అంటే నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను, మళ్ళీ స్టార్ట్ ఫ్రమ్ డే 1, నాట్ అన్ ఇష్యూ. ఒకవేళ ఆల్రెడీ వీక్ 1 స్టార్ట్ చేసి లేదు బ్రో నేను కన్సిస్టెంట్గా లేను, నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాలి, బట్ నాకు మిమ్మల్ని అడగాలంటే మోమాటం, భయం అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది అంటే ఏం కాదు. ఇక్కడ మనం ఒక హెల్త్ జర్నీ కోసం, ఒక లైఫ్ స్టైల్ జర్నీ కోసం వస్తున్నాం కాబట్టి మళ్ళీ మీరు యూ కెన్ ఆస్క్. అంటే మళ్ళీ నేను వీక్ 1లో ఐ వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ డే 1. ఇక్కడ ఏంటంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం చేంజ్ అవ్వాలని ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినాం కాబట్టి జర్నీలో దీంట్లో కరెక్షన్స్ జరుగుతాయి. కరెక్షన్స్ ఏంటంటే మీరు 1 డే 2 డే 3 డే కన్సిస్టెంట్గా ఉంటారు, 4th డే మిస్ అవుతుంది మళ్ళీ మీకు. సో కాబట్టి ఇట్ నాట్ అన్ ఇష్యూ. మళ్ళీ లెట్ స్టార్ట్ ఫ్రమ్ డే 1. ఇప్పుడు కంప్లీట్గా మీ లైఫ్ని మొత్తం ఏదో ఛాన్సెస్కి లేకపోతే ఇట్లా సిచ్యువేషన్కి విడిచిపెట్టే బదులు యు ఆర్ ట్రయింగ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ఇట్. కాబట్టి దాంట్లో మిస్టేక్స్ జరుగుతాయి. మిస్టేక్స్ జరుగుతున్నట్టు దాని అర్థం ఏంటంటే యు ఆర్ ప్రోగ్రెసింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే మేబీ లైక్ నార్మల్ కొన్ని సిచ్యువేషన్స్లో ఐ సీన్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్. అంటే నేను కొన్ని డాక్యుమెంటరీస్ చూస్తా బాగా, లైక్ బుక్స్ చదువుతా కాబట్టి కొంచెం ఐ నో లైక్ లిటిల్ బిట్ డీపర్. అంటే కొంచెం నా క్రాఫ్ట్లో ఏంటంటే నాకు కొంచెం ఎక్కువ తెలిసిన నాలెడ్జ్ కాబట్టి ఐ జస్ట్ థాట్ అన్నట్టు ఓకే వై కాంట్ ఐ షేర్. బేసిక్గా ఇప్పుడు నేను ఎట్లయితే అంటే ఆబ్వియస్లీ కొన్ని ఎట్లయితే నాకు హెల్ప్ అయిందో మేబీ నేను నా జర్నీని కానీ ఎవ్రీథింగ్ షేర్ చేస్తే మేబీ ఒక్కరు మారినా కూడా ఆబ్వియస్లీ మీరు వీక్ 1లో చూడండి, లైక్ శిరీష గారు చెప్పారు లెట్సే హెల్త్ పాయింట్ ఆఫ్లో మనం ఒక్కరు మారినా మన చుట్టూ నలుగురు మారుతారని. సేమ్ అది ఒక సింపుల్ ఇంపాక్ట్తోనే స్టార్ట్ చేసిన. ఇప్పుడు మేబీ ఇప్పుడు మన సెమినార్లో ఇప్పుడు నాకు ఒక డైరెక్ట్ 100 మంది జాయిన్ కావాలి, 50 మంది జాయిన్ కావాలి అన్న కాన్సెప్ట్ మీద నాకేం లేదు. సింపుల్ థింగ్ ఇక్కడ ఏంటంటే నాతో పాటు ఒక్కరు చేంజ్ అయినా కూడా ఆ ఒక్కరు ఇంకొక 10 మంది డిఫరెన్స్ కనపడుతుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. సో ఆ జర్నీ మీద స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం లేకపోతే నాకు ఒకటేసారి 100 మంది కావాలి, 1000 మంది కావాలి, నేను ఒక సెమినార్ కండక్ట్ చేయాలి అలా నాకేం లేదు. నేను ఏదైతే ఫాలో అవుతున్నానో నేను ఫాలో అయ్యేది నార్మల్గా ఒక వీడియో డాక్యుమెంట్ ప్రూఫ్గా నేను చేస్తున్నా బేసిక్గా. సో దీన్ని ఎవరైతే చూసి ఫాలో అవుతారో ఆబ్వియస్లీ దే విల్ ఆల్సో గెట్ 100% బెనిఫిట్. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 1 వీక్ అన్న కాడ కొంచెం 1 మంత్ పట్టవచ్చు, 1 మంత్ అన్న కాడ ఒక 3 months 4 months పట్టవచ్చు. బట్ ఈవెన్చువల్గా మీరు కాన్షియస్గా డిసిజన్ తీసుకుంటారు, నేను మారాలి, నేను చేంజ్ అవ్వాలని అనుకుంటున్నాను కాబట్టి ఆబ్వియస్లీ ఐ దేర్ టు హెల్ప్ యూ. సో కాబట్టి ఇది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఆర్ ఎల్స్ విల్ ఫినిష్ ఇట్? వైట్ రైస్ పూర్తిగా మానేయాలి కదా, అంటే బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు వైట్ రైస్ ప్లేస్. అంటే తినారు ఎప్పుడన్నా బ్రౌన్ రైస్ ఇంతకుముందు? నేను ఎప్పుడు తినలేదు నా లైఫ్లో. ఇంకా అంటే బ్రౌన్ రైస్ ఎప్పుడు తినకపోతే ఎట్లయితుంది అంటే ఇప్పుడు చిన్నప్పుడు లైక్ మమ్మీస్ ఎట్లా అంటే చిన్నపిల్లలకి తినపోతే ఇట్లా కుక్కుతారు కదా, ఆ ఫీలింగ్లో అవుతుంది మొత్తం. అంటే అంత ఇబ్బందిగా ఉంటుంది. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు ఈవెన్ కంప్లీట్ వైట్ రైస్ నేను బంద్ చేస్తా అనేది కూడా ఏంటంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు. ఇప్పుడు మీరు చెప్తా అంటే నేను లోపలగా బిర్యానీ తినాలి కదా, వైట్ రైసే కదా అన్న కాన్సెప్ట్ మీద చెప్తా ఉంటుంది అది. సో రెడ్యూస్ ద క్వాంటిటీ. ఇప్పుడు మీరు నార్మల్గా తినే క్వాంటిటీ ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు ఇంక్లూడ్ బ్రౌన్ రైస్ ఇంటూ యువర్ లైఫ్ అంటే బేసిక్గా మీరు వైట్ రైస్ బ్రౌన్ రైస్ కలిపి ఫుడ్ పెట్టుకోండి. సో దట్ మెల్లగా మైండ్కి అలవాటు చేస్తాం మనం. ఒక సర్టెన్ పీరియడ్ వచ్చిన తర్వాత దెన్ యూ స్టార్ట్ లవింగ్ బ్రౌన్ రైస్ కాబట్టి అప్పుడు యూ కెన్ గో ఇన్ లైక్ ఫుల్ అన్నట్టు. ఇప్పుడు సింపుల్ అండి, నాట్ ఓన్లీ దిస్ ఇన్ ఫాస్టింగ్ జర్నీ. నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే కంప్లీట్ మీరు ప్రొఫెషనల్ లైఫ్లో అయినా మీ పర్సనల్ లైఫ్లో అయినా రిలేషన్షిప్లో అయినా ప్రతి దాంట్లో ఇఫ్ యూ వాంట్ టు మేక్ అన్ ఇంపాక్ట్ లేకపోతే మీకు ఏమైనా డిఫరెన్స్ మీరు చూపించుకోవాలనుకుంటే జస్ట్ ఓన్లీ స్టార్ట్ విత్ 5 minutes అంతే. అదేంటి బ్రో 5 minutes ఏంటంటే ఇప్పుడు సింపుల్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఫిట్ నార్మల్ ఏం లేదు. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళేసి కంప్లీట్ డే 1 నుంచి మొత్తం ట్రైనర్ పెట్టుకుని వర్కౌట్స్ ఎవ్రీథింగ్ అని చెప్పట్లేదు. ఇప్పుడు నా ఫార్మాట్ ఎలా ఉంటుందో మీకు చెప్తా ఇవ్వండి, మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఇప్పుడు 2 types ఉంటాయండి. నార్మల్గా మిమ్మల్ని ఫిట్గా తయారు చేస్తా అని చెప్పి ఒక పర్సన్ వచ్చాడు అనుకోండి, ఆయన వర్క్ ఏంటి డే 1 నుంచి కంప్లీట్ మిమ్మల్ని జిమ్కి తీసుకెళ్ళిన తర్వాత మీకు ఒక ట్రైనర్ అలవాట్ చేసి మీరు బైసిప్స్ వర్కౌట్స్ ఎలా చేయాలి, థై వర్కౌట్ ఎలా చేయాలి, లేకపోతే లెగ్స్ వర్కౌట్ ఎలా చేయాలి, కంప్లీట్ అంటే బ్యాక్ వర్కౌట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ డే 1 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ మైండ్ సెట్ తెలియదు, మీ హ్యాబిట్స్ నాకేం సంబంధం లేదు. నేనేం చేశానంటే డే 1 నుంచి కంప్లీట్ నేను వర్క్ మీద ఫోకస్ చేసుకుని వెళ్ళిన. ఇంకొక పర్సన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం జిమ్కి వెళ్ళాలంటే ఫస్ట్ థింగ్ మనకు ఒక హ్యాబిట్ ఫామ్ కావాలి.
ఆ హ్యాబిట్ ఫామ్ కావడానికి కొంతమందికి 20 డేస్ పడుతుంది, కొంతమందికి 40 డేస్ పడుతుంది, కొంతమందికి లైక్ 60 డేస్ అలా పడుతుంది. ఇప్పుడు ఆ సెకండ్ పర్సన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ జిమ్లో జాయిన్ అవ్వండి. అట్లీస్ట్ మీరు వెళ్ళి ఒక 5 మినిట్స్ అక్కడ స్పెండ్ చేసినండి. మీరు ఏ వర్కౌట్ చేయకపోయినా, కనీసం మీరు ఒక డంబల్ని కూడా మీరు ముట్టుకోకపోయినా సంబంధం లేదు. మీరేంటి ప్రతిరోజు మీరు ఒక ఓట్ వేస్తున్నారు ఏమని, ఐ ఆమ్ ఏ కన్సిస్టెంట్ పర్సన్, ఐ ఆమ్ ఏ డిసిప్లిన్ పర్సన్. ఈరోజు నేను జిమ్కి వెళ్ళినా ఒక 5 మినిట్స్ టైం స్పెండ్ చేసినా వచ్చిన. డే 2, డే 3, డే 4 ఒక 20 డేస్ చేసిన తర్వాత 20 డేస్ జర్నీకి అండ్ 21st డే జర్నీకి అరే నేను రోజు వస్తున్నాను కదా 5 మినిట్స్, ఒక రోజు ఒక చిన్న వర్కౌట్ చేద్దామని ఇంటెన్షన్ మీలో మీకే మొదలవుతుంది. ఇది సెకండ్ సినారియోలో. దీని ఇంపాక్ట్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటంటే జిమ్కి వెళ్ళినాం, వర్కౌట్ చేస్తున్నాం, మేబీ మీకు ఏమన్నా ఫంక్షన్ వచ్చినా, లేకపోతే ఏమన్నా మ్యారేజ్ వచ్చినా, లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మళ్ళీ జిమ్ సైడ్ చూడం మనం. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేసి జిమ్కి జాయిన్ అయినాం మనం. అంటే ఇక్కడ మన లైఫ్ స్టైల్ అయితే ఉంది కదా, దాంట్లో కంప్లీట్గా మనం ఇరిగించినాం మొత్తం ఆ జిమ్ ప్యాటర్న్ని. సెకండ్ దాంట్లో ఏంటంటే మనం ఫ్రిక్షన్ లేకుండా 5 మినిట్స్ అంటే ఏమన్నది, మనం నార్మల్గా షూ వేసుకున్నాం, జిమ్ బ్యాగ్ తీసుకున్నాం, జిమ్కి వెళ్ళాం. ఈ ప్యాటర్న్ని లైక్ ఎవ్రీథింగ్ వి స్టార్టెడ్ అన్నట్టు. సారీ లైక్ ఏమైనా డౌట్ అడుగుతున్నారా? సో ఈ ప్యాటర్న్ అంటే ఐఎమ్ గోయింగ్ విత్ ద ప్యాటర్న్ నెంబర్ 2, అంటే లైక్ ఫార్మాట్ 2 అనేది నా ప్యాటర్న్. దీనికి కొంచెం టైం పట్టవచ్చు, బోరింగ్ అనిపించవచ్చు, అసలు ఏందిరా ఈ సోదరం కూడా అనిపించవచ్చు, అది ఏమైనా పర్లేదు. బట్ అల్టిమేట్గా ఇప్పుడు ఫాస్ట్ రిజల్ట్స్ తోటి మేబీ ఒక 1 month 2 monthలో 4 kg తగ్గి తర్వాత మళ్ళీ అంటే వెయిట్ ఎగ్జాంపుల్లో చెప్తున్నాను నేను. ఒక ఏదైనా డైట్ కోర్స్ లైక్ క్రాష్ కోర్స్ తీసుకున్నారు, 1 monthలో 2 kg కంపల్సరీ మీరు తగ్గుతారన్న ఒక కన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు వాళ్ళు. సో మీరు 2 kg తగ్గారు, సెకండ్ మంత్ కూడా 2 kg తగ్గారు. అంటే మీరు అనుకున్న ఐడియల్ వెయిట్ ఇప్పుడు లెట్స్ సే ఒక 85 నుంచి 80కో 78కో మీరు ఐడియల్ వెయిట్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ 3rd month నుంచి 4th month నుంచి మళ్ళీ ఏంటంటే సింపుల్ ఆ లూప్ అనేది రిపీట్ అవుతుంది. ఆ లూప్ని ఎలా బ్రేక్ చేద్దామనే కాన్సెప్ట్ అని వర్క్ చేస్తున్నా. దానికి కొంచెం టైం పట్టవచ్చు. అంటే లైక్ ఎవరైతే పేషెంట్గా ఇఫ్ దే వాంట్ టు లైక్ ఏ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ అంటే దే ఆర్ కంటిన్యూ విత్ మీ. లేదు ఇప్పుడు ఈవెన్ నేను మన గ్రూప్లోకి మెసేజ్ పెట్టాను, మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఎవరైతే సీరియస్గా ఇంట్రెస్ట్ లేరో దే కెన్ లీవ్ అంటే ఆల్మోస్ట్ కొంతమంది లీవ్ అయ్యారు. అది వాళ్ళ పర్సనల్ చాయిస్. ఐ కాంట్ జడ్జ్ దెమ్. అంటే మీరు ఎందుకు లీవ్ అయ్యారు అంటే అట్లని చెప్పి ఐ కాంట్ బ్యాక్ పిచ్ దెమ్ అని. అంటే వీళ్ళు చూసారు అసలు వీళ్ళ హెల్త్ మీద ఎటువంటి అంటే అలా అనడానికి నాకు ఏ ఒక్క 1% కూడా నాకు స్కోప్ లేదు. అండ్ అసలు లిటరల్గా నేను ఎవరు చెప్పడానికి, ఏదో ఒక వీడియో చూసారు, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపించి జాయిన్ అయ్యారు వాళ్ళు. మేబీ నేను అనుకున్న లైఫ్ స్టైల్ వాళ్ళకి సెట్ కాదు కావచ్చు అని చెప్పి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. అంతే, అక్కడ సింపుల్ డిస్కషన్ ఓవర్ అది. అంతే తప్ప వీళ్ళకి అసలు డిసిప్లిన్ ఉండదు కదా, వీళ్ళు వెళ్ళిపోయారని చెప్పేసి నేను అనలేను అట్లా. అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ రైట్ ఫర్ దాట్. బట్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే సేమ్ అదే విధంగా ఈ జర్నీలో కంటిన్యూ అవుతారో వాళ్ళకి రిజల్ట్స్ తెప్పించే బాధ్యత నాది. కాకపోతే నా జర్నీ కొంచెం స్లో ఉంటుంది. అది ఇప్పుడు లెట్సే 1 monthలో క్విక్ రిజల్ట్స్ నేను చూపించలేకపోవచ్చు, బట్ 1 yearలో లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయించుకోవాలని నేను చూపించగలుగుతాను. బట్ ఆ 1 month 365 days ఆఫ్ జర్నీ అనేది అక్కడ కన్సిస్టెన్సీ డిసిప్లిన్ అనేది చాలా హార్డ్ ఇది అక్కడ. ఎందుకంటే ఈ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం చాలామంది స్పెండ్ చేయరు ఫస్ట్ థింగ్, అదే డిఫరెన్స్. సారీ ఇంతమంది ఎవరో మైక్ ఆన్ చేశారు, ఏమన్నా క్వశ్చన్ డౌట్స్ ఉన్నాయా? శిరీష గారు హాయ్, వచ్చారా? యా యా ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది కదా, చాలా మంది పోయినట్టున్నారు. యా అంటే లైక్ తక్కువనే వచ్చారు వీళ్ళు, లైక్ ఒక 6-7 members అలా వచ్చారు. అండ్ మధ్యలో మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు week 1 మన సెషన్ జాయిన్ అయ్యేలా చాలా మంది ఏంటంటే నేను అవైలబుల్ లేనండి వీడియో పెట్టమన్నారు. సో ఆబ్వియస్లీ వాళ్ళ కోసం నేను కంటెంట్ చేసిన ఇక. అదే భవానీ వాళ్ళు ఇంకా అందరూ జర్నీలో ఉన్నారంట. యా ఎగ్జాక్ట్లీ. సో ఐ విల్ పోస్ట్ దిస్ వీడియో ఆన్ యూట్యూబ్, నాట్ ఎన్ ఇష్యూ. యా ఇప్పుడు week 2 గురించి మెయిన్లీ ఏంటంటే స్లీప్ ఒకటి చాలా మనం పట్టించుకోకుండా నెగ్లెక్ట్ చేసే టాపిక్ అది. ఈవెన్ వీ హ్యాడ్ లైక్ అంటే మనం కూడా డిస్కస్ చేసినాం దాని గురించి లాస్ట్ టైం. సో స్లీప్ ఒకటి అండ్ ఈటింగ్ టైమింగ్స్ మీద ఫోకస్ చేద్దాం మనం ఈ ఓన్లీ week 2. సో స్లీపింగ్ అండ్ ఈటింగ్ టైమింగ్స్ ఎగ్జాక్ట్ okay. ఈ రెండు. ఇప్పుడు మనం ఏంటంటే ఎవ్రీ వీక్ మనం 1% లాగా అనుకున్నాం కదా. ఫస్ట్ వీక్లో వి ఫోకస్డ్ ఆన్ అంటే మార్నింగ్ మెటబాలిజంని ఎలా లైక్ నిద్ర లేపాలి ఎవ్రీథింగ్, అండ్ మన మైండ్కి ఒక జర్నల్ లాగా ఎలా అలవాటు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నో ఫోన్ ఫర్ ఫస్ట్ 20 to 40 minutes అనుకున్నాం కదా. ఈ week 2లో ఏంటంటే విల్ ఫోకస్ ఆన్ స్లీప్. ఇప్పుడు ఎందుకంటే ఆబ్వియస్లీ మీకు డిఫరెన్స్ అర్థమై ఉంటుంది కదా. week 1 మొత్తం మీరు ఎవ్రీ డే మీరు రాశారు కదా, ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ ఎవ్రీథింగ్, అంటే ఆ డిఫరెన్స్ మీకు అర్థమై ఉంటుంది ఆబ్వియస్లీ. నేను ఇది సక్సెస్ఫుల్ గా అంటే లాస్ట్ 1 month కాకుండా ఈ వీక్ అంతా నో షుగర్, పర్ఫెక్ట్, సూపర్. అండ్ ఓన్లీ 1 meal a day,
వావ్ నిన్న నైస్. ఒక్కరోజు మిస్ అయింది. నిన్న కూడా తినలేదు. నిన్న ఈ రోజు తినలేదు. ఫ్రైడే ఒక్కరోజు మిస్ అయింది. యా ఫైన్ ఫ్రైడే రోజు ఒక్కరోజు తిన్నందుకు నాకు అంత వామిటింగ్ సెన్సేషన్ చెప్పాను కదా మీకు. గాట్ ఇట్ యా. అందుకని నిన్న ఈ రోజు మళ్ళీ నా యాజ్ యూజువల్ మార్నింగ్ 4కే లేసాను నేను ఈ రోజు నిన్న. ఓకే బట్ స్టిల్ ఓకే, కానీ కొంచెం ఇట్లా అంటే మనకి ఆకలి వేస్తే బాగా ఇట్లా కడుపులో ఇట్లా ఒక రకంగా ఉంటుంది కదా, ఎక్కడ పరిగెడుతున్నా ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 9 hours వర్క్ చేశాను కదా, సో ఎగ్జాక్ట్లీ. నా క్యాలరీస్ అన్నీ అక్కడే బర్న్ అయి ఉంటాయి. సో ఈవినింగ్ 5 వరకు ఉంటున్నా, ఈవినింగ్ 5కి తింటున్నా. యా అంటే మోస్ట్లీ ఇప్పుడు మీరు ఎలా అయితే ఉండాలనుకున్న లైఫ్ స్టైల్కి ఇప్పుడు ఒక స్టెప్స్ అయితే వేస్తున్నాం కదా, డిఫరెన్స్ అర్థమవుతుంది Yeah. మీకు. ఫైన్ అండ్ వంశీ వంశీ ఏదో పెళ్ళికి వచ్చినట్టు వస్తున్నాడు పోతున్నాడు కదా. వంశీ అసలు కూడా డ్రాస్టిక్గా వెయిట్ తగ్గుతానో పెరుగుతానో మొత్తం నీకు కూడా అదే చీట్ కూడా అర్థమైంది ఏంది ఎలా. ఏంటి ఆయన 8 kgs తగ్గాడంటే అదే ఎట్లా తగ్గుతున్నావు అని అర్థం కావట్లేదు నాకు. అదే సేమ్ ఇప్పుడు నేను తగ్గినట్టు తగ్గుతుండే లిటరల్గా 1 month. మళ్ళీ ఆయన 2 సార్లు తింటున్నాడు, నా బాధ అది. యా వంశీ అంటే ఫాలో అవుతున్నావు కదా నువ్వు ఎవ్రీథింగ్, వీక్ 1 వీక్ 2 అంటే నీకు ఒక డిఫరెన్స్ నీకు అర్థమవుతుంది కదా ఎలా వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీథింగ్ అనేది, అంటే నీకైతే ఇంపాక్ట్ అనిపిస్తుంది కదా. కనిపిస్తుందమ్మా. నిన్న అంటుండే ఇది వర్క్ అవుతుందా వంశీ మనకి అంటే పక్క వర్క్ అవుతుంది. అంటే ఆబ్వియస్లీ నేను కంటిన్యూ చేస్తా అంటున్నాను. ఛానల్ స్టార్ట్ చేసినాక డే 5 నుంచేమో అప్పటి నుంచి ఫాలో అవుతున్నాడు మొత్తం, చూస్తున్నాడు ఎవ్రీథింగ్. నాకు ఆల్మోస్ట్ 2కో 1కో మెసేజ్ పెట్టాడు, బ్రో నేను ప్రతి వీడియో చూసిన బ్రో మొత్తం, ఈవెన్ మన వీక్ 1లో కూడా చెప్పిండు అప్పుడు స్టార్టింగ్ వచ్చి. సో కాబట్టి అవుతుంది పక్కా, దీనికి కొంచెం టైం పడుతుంది బట్ డెఫినెట్గా రిజల్ట్స్ కనపడతాయి, ఎందుకంటే దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేనే. సో దాని గురించి మీరు ఏ మాత్రం టెన్షన్ పెట్టుకోకండి, అవుతుందా కాదా చేయగలుగుతామా లేదా. ఇప్పుడు ఈవెన్ లక్ష్మారెడ్డి గారు కానీ ఇప్పుడు సతీష్ బ్రో కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే వచ్చారు కదా, జస్ట్ ట్రస్ట్ మీ బ్రో, నేను చెప్పే ప్యాటర్న్ ఎవరైతే లైక్ ఎవ్రీ వీక్ తగ్గట్టు మనం ఏమైతే చిన్న లైక్ అసైన్మెంట్స్ లాగా అనుకోండి ఇవంతే. దీనికి ఒక వీక్కి మీరు ఒక స్కోర్ ఇచ్చుకోండి. ఇప్పుడు లెట్సే ఓవర్ ద 7 daysకి 7 days చేస్తే మీ స్కోర్ 100%. ఒక 1 day 2 day తగ్గినా లైక్ 80% 90% అన్నా కూడా విచ్ ఇస్ గుడ్ స్కోర్. సో కాబట్టి ఒక 1 day మిస్ అయింది 2 day మిస్ అయింది అంటే కంప్లీట్ మళ్ళీ మీరు అంటే నేను అంటే మిస్టేక్ చేసిన కదా, నేను ఆ స్ట్రీక్లో లేను కదా, అలా ఏం లేదు. వీఆర్ ఆన్ ఏ జర్నీ ఆఫ్ బికమింగ్ బెటర్. దానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను ప్రతి దాంట్లో ఇదే చెప్తాను, నేను కంపల్సరీ టైం పడుతుంది. ఎందుకంటున్నానంటే ఒక ఓవర్ ద నైట్ చేంజ్ చేసుకునే లైఫ్ స్టైల్ కాదు ఇది. అంటే మన కంప్లీట్ మన మైండ్ని కానీ బాడీని కానీ ఆల్మోస్ట్ ఒక 20, 25, 30 years నుంచి మనం ట్రైన్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్యాటర్న్ని మొత్తం బ్రేక్ చేయాలంటే అంటే ఒక జనరేషన్ కాన్సెప్ట్ నుంచి వస్తున్న థింగ్ మొత్తం అది, దాన్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. దానికి ఒక 3 months 4 months అయినా మనం టైం ప్రాపర్గా కేటాయించకపోతే అంటే లైక్ ఆ పేషెన్స్ అనేది కొంచెం టైం పడుతుంది. బట్ ఒకవేళ మీకు మోటివేషన్ లేకపోయినా లేకపోతే నేను ఉండలేకపోతున్నప్పుడు అంటే యూ క్యాన్ మెసేజెస్. ఇప్పుడు శిరీష గారు కానీ లేకపోతే వంశీ అయినా దే విల్ మోటివేట్ యూ. ఈవెన్ లిటరల్గా కొన్నిసార్లు నాకే మోటివేషన్ ఇచ్చి వీళ్ళు. వినీత్ గారు చెప్పండి. ఈ వీక్ 2లో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను, అంటే మార్నింగ్ 8కి తినేసి మళ్ళీ ఈవినింగ్ డైరెక్ట్ వెళ్ళకండి. ఇప్పుడు నేను చెప్పినట్టు డిన్నర్కి ఒక 3 hours ముందు లెట్స్ ఇప్పుడు మీరు 10కి పడుకున్నాను అనుకోండి, 7 o'clock కానీ 6 o'clock కానీ ఫుడ్ క్లోజ్ చేయండి. ఇక జస్ట్ ఓన్లీ ఈ పర్టికులర్ ఒకటి ఫాలో అవ్వండి వీక్ మొత్తం. యాక్చువల్లీ వినీత్ గారు నాకు ఆ ప్రాక్టీస్ నేను ఎప్పటి నుంచో చేస్తున్నా, గత Okay, 2 years done. నుంచి 6:30కి తినేస్తున్నా. డన్ ఒకవేళ అది ఉంటే ఇట్స్ గుడ్. ఓకే. అండ్ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ ఎలా లైక్ అండర్ వెయిట్ అలా ఓవర్ వెయిట్ అలా ఏమైనా ఉందా క్రైటీరియా మీకు ఏమైనా హెల్త్ ఇష్యూ? 72 kgs ఉన్నాను నేను. అంటే ఐడియల్ వెయిటేనా యాజ్ పర్ యువర్? దాంట్లోనైతే నార్మల్ అని వచ్చింది, కాకపోతే నాకే ఎబ్బట్టుగా ఉంది. నాకు నా యా ఎగ్జాక్ట్లీ ఫేస్ అంతా నాకు చబ్బి ఉండి. ఫైన్ యా దెన్ అప్పుడు మీరు కంప్లీట్ 16 hours 24 hours అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ లైక్ మేబీ 9 to 6 కానీ లేకపోతే 9 to 7 అంటే మీ ఫ్లెక్సిబుల్ టైమ్స్ అక్కడ పెట్టుకోండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఈటింగ్ విండో కానీ ఫాస్టింగ్ విండో టైమింగ్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది అవుతున్నా కూడా వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. అది ఎక్కడ రాసిపెట్టలేదు. అది మీ బాడీ మీరు ఒక ప్యాటర్న్ అలవాటు అవుతుంది రిజెక్ట్ చేస్తుందంటే అది ఏం చెప్తుందంటే యూ నీడ్ టు చేంజ్ ద ప్రాసెస్. మీరు దాన్ని చేంజ్ చేసుకోవాలి. అంటే నథింగ్ బట్ ఇప్పుడు లెట్స్ మీరు 9 to 5 స్టార్ట్ చేశారు, మీకు ఇబ్బంది అవుతుంది, క్రేవింగ్స్ విపరీతంగా వస్తున్నాయి, కంట్రోల్ చేసుకోవట్లే అంటే యూ క్యాన్ ఆప్ట్ అవుట్ ఫర్ లైక్ 9 to 7. ఎక్కడ రాసిపెట్టలేదు. అల్టిమేట్ గోల్ ఏంటి, ఒక 20 hours or 18 hours ఫాస్టింగ్ చేయాలి మనం. దాన్ని మీరు day 1 నుంచే మొదలు పెడతా అంటే బాడీ యాక్సెప్ట్ చేయకపోవచ్చు కదా. ఇప్పుడు నేను 9 to 5 స్టార్ట్ చేసిన ఎగ్జాంపుల్, దానిలో నాకు ఫుల్ క్రేవింగ్స్ వస్తున్నాయి, తినాలనిపిస్తుంది ఎవ్రీథింగ్ అంటే నేను నెక్స్ట్ డే కూడా 9 to 5 కంటిన్యూ చేస్తే బాడీ యాక్సెప్ట్ చేయదు, అంటే బ్రేక్ డౌన్ అవుతుంది.
దానికి ఆల్టర్నేట్ ఏంటి, ఐ కెన్ గో ఫర్ లైక్ 9 to 7 or 9 to 8 or 9 to 9. తర్వాత నెక్స్ట్ వీక్ ఏంటి, నేను ఒక 1 hour తగ్గించుకుంటా. ఇప్పుడు లెట్స్ ఈ వీక్ నేను 9 to 8, 9 to 9 తీసుకున్నా. నెక్స్ట్ వీక్ ఏంటి 9 to 8కి వచ్చిన, తర్వాత 9 to 7, 9 to 6. అంటే 9 to 9 నుంచి 9 to 5 రావడానికి నాకు లిటర్లో ఒక 5 to 6 weeks పడుతుంది. పట్టని కదా, బాడీ అలవాటు అవుతుంది. సో ఇది ఒక్కటి లైక్ టేక్ ఇన్ కన్సిడరేషన్ అన్నట్టు. సారీ ఏదో చెప్తున్నాను ఇంతకుముందు. యాక్చువల్గా నేను వీక్ 1లో డైలీ అది ఎర్లీ మార్నింగ్ 1 glass ఆఫ్ హాట్ వాటర్ తాగుతుండే. గాట్ ఇట్. వాడు అయినాక మా వైఫ్ టీ పెట్టుకుంటుంటే నాకు విపరీతమైన అసలు ఇంక తాగాలి అనిపిస్తుంది అనమాట. మొత్తం బ్రేక్ చేసేసాను. నేను హాట్ వాటర్ తాగినాక ఒక 1/2 hour తర్వాత టీ తాగేసాను నేను. ఫైన్ ఓకే, లైక్ పాస్ అవుతుంది అది ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన బాడీకి ఏంటంటే ఆ టీ అనేది ఒక సైకలాజికల్గా ఉంది కాబట్టి ఆ టీ అనేది ఏంటి బేసిక్గా ఒక హాట్ థింగ్ మన చేతికి టచ్ అవుతుంది అండ్ మనం ప్రతి తీసుకునే సిప్లో హాట్నెస్ అనేది ఇట్లా మన లైక్ మౌత్ నుంచి వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏంటంటే మైండ్ని కొంచెం ట్రిక్ చేయొచ్చు. ఎలా అంటే యూ కెన్ ఆప్ట్ అవుట్ ఫర్ లైక్ గ్రీన్ టీ కానీ హర్బల్ టీ. అంటే లైక్ బేసిక్గా అవుట్పుట్ ఒకటే. ఇప్పుడు అంటే కొంచెం టీ ఏంటంటే దాంట్లో షుగర్ ఉంటుంది కాబట్టి ఆ క్రేవింగ్ ఎవరైతే తీసుకుంటే కొంచెం డోపమిన్ హాయి అయిపోతుంది మనకు ఒకసారి. అంటే చాలామందికి ఏంటంటే టీ తాగిపోతే హెడ్ఏక్స్ వస్తాయి, డిజీనెస్ వస్తాయి అంటారు చూసిల్లా. అది ఏంటంటే ఎప్పటి నుంచో కొన్ని ఇయర్స్ నుంచి మనం అలవాటు చేసుకున్నాం కాబట్టి అట్లా. ఇప్పుడు ఈ హ్యాబిట్ కూడా మనం మార్చుకోవచ్చు. బట్ దానికి ఏంటంటే ఆల్టర్నేట్స్కి ఎత్తుకోండి మీరు. సింపుల్ థింగ్, ఇప్పుడు షుగర్ అంటే లెట్స్ మీరు టీ తీసుకున్నారనుకోండి. నార్మల్గా ఎవ్రీడే టీలో మీరు ఒక 50 grams ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే డోంట్ టేక్ దిస్ యాజ్ లైక్ మై ప్రిసైజ్ వాల్యూస్. 50 grams ఆఫ్ షుగర్ తీసుకుంటే ఆ 50 gramsని కాస్త 25 gramsకి తగ్గించుకోండి. 25 gramsని కాస్త 10 gramsకి. తర్వాత ఆ టీ కాన్సెప్ట్ తీసేసి గో ఫర్ హెర్బల్ టీ ఆర్ గ్రీన్ టీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు మెల్లగా మీ మైండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే ఓకే గ్రీన్ టీ చెప్పింది కదా నేను రేపటి నుంచి తాగుతా అంటే మైండ్ యాక్సెప్ట్ చేయదు అది. ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం ఎవ్రీ లైక్ వీక్ వన్ ఎట్లయితే ప్రోగ్రెస్ చేసుకుంటూ వెళ్తామో అట్ ద సేమ్ టైం మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా 1% మాత్రమే మనం డిక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు లైక్ బుక్ రీడింగ్ హ్యాబిట్ అలవాటు ఉంటే అటామిక్ హ్యాబిట్స్ అనేది జేమ్స్ క్లియర్ ఆథర్ రాసిండు. అది 1% హ్యాబిట్స్. ఇప్పుడు సింపుల్ నేను చెప్పే కాన్సెప్ట్ మొత్తం 1% దాని నుంచే అటామిక్ హ్యాబిట్స్ అని ఉంటుంది. దిస్ బుక్ ఒకవేళ లైక్ ఇఫ్ యు ఆర్ లైక్ ఇంట్రెస్ట్ ఉండి నేను లైఫ్లో కొంచెం చిన్న డిఫరెన్స్ తెచ్చుకోవాలి అని చెప్తే ఆ బుక్లో నేను చెప్తానంటే మనం చూసే పెద్ద గొప్ప లైక్ టూ మచ్ ఇన్ఫ్లుయెన్సర్ పీపుల్ కానీ టూ మచ్ సక్సెస్ఫుల్ పీపుల్ కానీ వాళ్ళంతా ఓవర్ నైట్ మార్చుకోవాలి లైఫ్ స్టైల్ మొత్తం. వాళ్ళు ఏం చేసేదంటే ఓన్లీ 1% మార్చుకున్నారు. దానికి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే ఇప్పుడు లెట్సే సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కారు, మీరు డెస్టినేషన్ మీరు గోవాలో దిగాలి. ఓకే, ఫ్లైట్ జస్ట్ ఒక 5 degrees ఇలా టిల్ట్ అయింది. అంటే ఇప్పుడు మీరు ఇలా వెళ్తున్నారు డైరెక్షన్, ఒక 5 degrees ఇలా టిల్ట్ అయింది అనుకోండి. మీరు గోవాలో దిగాల్సింది లెట్సే పోయి మీరు అంటే ఎగ్జాంపుల్ రాజస్థాన్, అంటే స్పెసిఫిక్గా నాకు తెలియదు ఎక్కడ అనేది, బట్ మీరు గోవాలో దిగాల్సింది మీరు వెళ్ళి రాజస్థానో లేకపోతే జైపూర్ దగ్గర దిగిలి. మీరు ఇక్కడ డిఫరెన్స్ ఎంత, ఓన్లీ 5 degrees మాత్రమే తిరిగింది ఫ్లైట్ ఇట్లా. బట్ ఆ 5 degrees షిఫ్ట్ అనేది ఎలా ఉంది, కంప్లీట్ ఇలా ఆల్సింది మొత్తం ఇట్లా వెళ్ళిపోయింది అది మొత్తం. మన లైఫ్లో కూడా సింపుల్ థింగ్ అదే. బట్ మనం ఏం చేస్తామంటే లేదు బ్రో నాకు ఇన్స్టాంట్గా రిజల్ట్ కావాలి, నేను జిమ్కి వెళ్ళిన నాకు ఇన్స్టాంట్గా నాకు 6 pack రావాలి, లేకపోతే ఇన్స్టాంట్గా బరువు తగ్గాలి. ఇన్స్టాంట్ రిజల్ట్స్ ఎప్పుడు ఇన్స్టాంట్ బ్రేక్డౌన్స్ అవుతాయి అది. సో ఈ చిన్న చేంజెస్ మనం ఏదో చేసుకుంటూ వెళ్తాం కదా, వీటికి ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ ఉంటుంది. బట్ ఆ లాంగ్ టర్మ్ వరకు మనం ఉండగలుగుతామా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు సింపుల్ థింగ్, మనం ఏదన్నా ఇప్పుడు అంతేందుకు మన జూమ్ సెషన్ మీటింగ్ తీసుకుందాం. మనం స్టార్టింగ్ ఒక 10 members 15 members ఇంట్రెస్ట్గా జాయిన్ అయ్యారు. తర్వాత ఏంటంటే మధ్యలో ఎప్పుడైతే కొంచెం టైం పడుతున్నానో మేబీ మైండ్ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు వాళ్ళది. అబ్బా ఇది టైం పడుతుంది కదా, ఐ వాంట్ సమ్ క్విక్ సోర్సెస్ అన్నట్టు కాన్సెప్ట్ మీద వస్తారు వాళ్ళు. తర్వాత ఏంటంటే ఓకే మళ్ళీ రికార్డింగ్ చూసుకుంటామన్న ఇంటెన్షన్ మీద ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క విధంగా అలైన్ అయి ఉంటుంది బేసిక్గా. ఇప్పుడు ఎందుకు మీరు లైక్ 1 hour కానీ లేకపోతే 1.5 hours అంటే బేసిక్గా మీరు ఏంటంటే మీరు కొంచెం ట్రైన్ చేస్తారు బేసిక్ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో. ఐ వాంట్ టు స్టే లాంగర్ అన్న కాన్సెప్ట్ మీద. మిగతా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ట్రైన్ చేయలే అంతే తప్ప వాళ్ళు ఏదో కంప్లీట్ వాళ్ళు ఇన్ఎఫిషియెంట్ వాళ్ళు చేయలేకపోతున్నారని కాదని అర్థం. ఇప్పుడు దీనికి కూడా అంటే మీ మజిల్ మీరు ఒక పర్టికులర్ ఆస్పెక్ట్లో కొద్దిగా ట్రైన్ చేశారు, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మేబీ ఇంకొక వీక్ కానీ ఇంకొక 2 weeks టైం పడుతుంది. దాన్ని బట్టి మనం జడ్జ్ చేయలేము, ఓకే వీళ్ళు ఉండలేకపోతున్నారు కదా వీళ్ళు చేయలేకపోతున్నాం అని చెప్పేసి. ప్రతి దానికి ఇప్పుడు లెట్స్ సే మీరు ఏ పర్టికులర్ టాస్క్ అయినా, లేకపోతే అది బుక్ రీడింగ్ అయినా, లేకపోతే వాకింగ్ అయినా, జిమ్ అయినా, లేకపోతే నార్మల్గా ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్స్ అయినా, ప్రతి దానికి స్టార్ట్ విత్ చిన్న డిసిప్లిన్స్తో స్టార్ట్ చేయండి. అది ఎంత ఉండాలంటే ఓన్లీ ఇట్ షుడ్ గో ఫర్ లైక్ 5 minutes.
ఇప్పుడు ఈవెన్ నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసిన, నాకు బుక్ రీడింగ్ అనే హ్యాబిట్ స్టార్టింగ్ లేకుండే. నేనేమనుకున్నా బుక్స్లో చాలా నాలెడ్జ్ ఉంది, మనం చదవాలంటే మనకి ఇంపాక్ట్. నేనేమనుకున్నా 5 minutes టైమర్ పెట్టుకునేది. 5 minutesలో ఎన్ని పేజెస్ అవుతాయి అన్ని పేజెస్, 1 page అయినా 1 page, 2 page అయినా 2 page, అయిపోయింది ఇంకా క్లోజ్గా నాది. నేను ఆ రోజు ఏంటి, ఐ ఆమ్ ఏ బుక్ రీడర్, నేను హ్యాపీ ఆ రోజుకి. ఈవెన్ ఐ అప్లైడ్ ద సేమ్ కాన్సెప్ట్ ఫర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. జాగింగ్కి వెళ్ళినప్పుడు కానీ, జిమ్కి కానీ. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఒక 20 days 21 days జిమ్కి ఫస్ట్ ఓన్లీ వెళ్ళి చూడండి అని చెప్పి నేను అది ఫాలో అయినా. నేను అది అంటే నా లైఫ్లో ఫాలో అయినా కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. నేను ఈ స్టెప్స్ తీసుకున్నా కాబట్టి మీరు కూడా స్టార్ట్ చేయండి అని చెప్పేసాను. సో కాబట్టి దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, అంటే 1 by 1 మనం నేర్చుకుంటా ముందుకు వెళ్తూనే ఉందాం. అంటే ఇది ఒక week 1 week 2తో కాదు అది. దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వాంట్ యూ టు లెర్న్ అండ్ నేను మీకు నేర్పిస్తా. మీ దగ్గర ఉన్న విషయాలు కూడా కొన్ని నాకు చెప్పండి ప్రాబ్లం. ఎందుకంటే మేబీ ఒక పర్టికులర్ క్రాఫ్ట్లో యూ ఆర్ ఎక్స్పర్ట్ దాన్ని, ఇంకొక దానిలో నేను ఎక్స్పర్ట్ అవుతా కావచ్చు. సో లెట్స్ మ్యూచువల్గా ఒకరినొకరు నేర్చుకొని డెవలప్ చేసుకుంటూ పోదాం. ఈ జర్నీలో కంప్లీట్గా నాకు ఒక 30 members 40 members ఉంటేనే వెళ్తామన్న కాన్సెప్ట్ నాకు ఏం లేదు. ఈవెన్ ఇఫ్ యూఆర్ లైక్ 1 person హూ ఈస్ విల్లింగ్, అంటే జెన్యూన్గా నాతో ట్రావెల్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నాడంటే మనం ఇద్దరం ముందుకు వెళ్ళిపోదాం. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అది. సో వినీత్ గారు, నేను 9 to 5 చేయాలనుకుంటున్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. గాట్ ఇట్. ఓకే. కాకపోతే మనం ఏం తీసుకుంటున్నామో అది కూడా చాలా ఇంపార్టెంట్, ఈ 9 and 5కి. సో నేను ఎర్లీ మార్నింగ్ 9కి నేను బ్రౌన్ రైస్ ఆర్ రాగి ముద్ద ఇలాంటివి తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు 9 to 5 ఉన్నారంటే ఆల్మోస్ట్ మీరు 16 hours ఆఫ్ ఫాస్టింగ్ చేస్తున్నారు కాబట్టి 16 hours ఆఫ్ ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామందికి ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే, నేను ఫాస్టింగ్ చేస్తున్నా, బరువు ఎందుకు నేను తగ్గట్లే అంటే, మీరు మీ ఫాస్ట్ని ఎలా బ్రేక్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఫాస్ట్ని మీరు కంప్లీట్ ఆయిల్ ఫుడ్స్ తోటి లేకపోతే కంప్లీట్ ఒకటేసారి కార్బ్స్తో ఎవ్రీథింగ్ బ్రేక్ చేసారు అనుకోండి, ఆబ్వియస్లీ ఇంపాక్ట్ మీరు బరువు తగ్గడం కాదు, బరువు పెరుగుతారు మీరు. సో ఒకసారి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కంప్లీట్ డైట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో రెగ్యులర్గా 9 to 5 తీసుకోవాలంటే ఐడియల్ అప్రోచ్ ఏంటంటే గో ఫర్ 2 meals. ఒకటి అరౌండ్ లైక్ 9:30 10కి ఒకటి తీసుకోండి, అండ్ ఇంకోటి లైక్ 1 or 2. అంటే ఇది నా పర్సనల్ బాడీకి సెట్ అయింది, మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి ఎలా ఎవ్రీథింగ్ అని. బట్ మీరు ఫాస్ట్ ఎలా అయితే బ్రేక్ చేస్తారు కదా, ఫస్ట్ కొంతమందికి ఏంటంటే లైక్ ఇంటెస్టైన్లో కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అంటే డైరెక్ట్ ఎగ్స్ తీసుకున్నా కూడా లైక్ వైట్ ఎగ్ బాయిల్డ్ ఎగ్ తీసుకుంటాం కదా, కొంతమందికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు వైట్ ఎగ్ తీసుకుంటే మీకు అలాగే ఏమైనా ఇబ్బంది అవుతాయి, స్టార్ట్ యువర్ డే విత్ కుకుంబర్ తీసుకోండి, లేకపోతే గో ఫర్ అవకాడో. ఫస్ట్ వామ్ వాటర్ తీసుకోండి, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒక 10-20 minutes వెయిట్ చేయండి. గో ఫర్ లైక్ కుకుంబర్ ఆర్ లైక్ బాయిల్డ్ ఎగ్స్. మళ్ళీ ఒక 10 to 20 minutes వెయిట్ చేయండి. అంటే ఇక్కడ మనం వెయిట్ చేసే ప్రతి 20 minutesకి ఏంటంటే బాడీ ఇట్ విల్ గెట్ అలర్ట్ అన్నాడు. ఓకే నిద్రపోయింది కదా, ఇతను లేపుతున్నాను అని చెప్పేసి ఎవ్రీథింగ్ అని ఆ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి తర్వాత ఫస్ట్ 20 minutes, సెకండ్ 20 minutes తర్వాత దెన్ యూ క్యాన్ గో ఫర్ లైక్ మీ రెగ్యులర్ టిఫిన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వండి. దీనివల్ల ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి మనకి. ఎందుకంటే మెటబాలిజం కూడా మీరు స్లోగా, ఇప్పుడు లెట్స్ పడుకున్న బాడీ ఉంది కదా, దాన్ని మీరు ఒకటిసారి లేపాలనుకోండి అది ప్యానిక్ అవుతుంది. దాన్ని ఏంటంటే ఫస్ట్ దానికి చెప్పాలి, ఓకే నేను నిద్ర లేపుతున్నా, ఎలా వాటర్ తీసుకున్నాం, ఓకే హాయ్ అని చెప్పి నిద్ర తర్వాత నేను ఒక ఫుడ్ పంపిస్తున్నా, నువ్వు డైజెస్ట్ చేసుకుంటావు అంటే ఓకే దాన్ని పంపించుంటుంది. అంటే దానికి కన్సెంట్ తోటి మనం పంపించాలి. మనం అది కాకుండా డైరెక్ట్ ఒకటేసారి మార్నింగ్ 16 hours ఆఫ్ ఫాస్టింగ్ ఉన్నాం, ఒకటేసారి పోయి నేను మంచి వేడి బోండా మంచి నూనెలు ఇట్లా నానంత తింటా అంటే బాడీ కూడా ఓకే నేను వేడి పెరుగుతా అంట. సింపుల్ థింగ్. అర్థమైంది కదా మీకు? గాట్ ఇట్. ఈవెన్ లైక్ నాకు కొన్ని పాత వీడియోస్ ఉన్నాయండి, లైక్ హౌ టు బ్రేక్ ఫాస్ట్ ఎవ్రీథింగ్ నా ఇన్స్టాలో పెట్టినా నేను. యూ కెన్ గో త్రూ, అంటే ఫాస్ట్ ఎలా బ్రేక్ చేయాలి, లైక్ కరోజల్స్ పోస్టర్స్ లాగా పెట్టినా, అట్ ద సేమ్ టైం రీల్స్ లాగా కూడా చేసిన. ఒకసారి మీరు చూడండి, దాంట్లో మీకు అర్థమవుతుంది. అండ్ చెప్పండి. ఓకే అండి. గాట్ ఇట్. ఓకే. సో బేసిక్గా ఇప్పుడు 9 to 5లో కూడా ఏమనేది రెగ్యులర్ మీరు తీసుకునే ఫుడ్ ఏదైతే ఉంటుందో జస్ట్ కంటిన్యూ విత్ దాట్ ఫుడ్. ఇంకొన్ని ఏంటంటే నేను week 3లో ఐ యాడ్ మైక్రోస్ అండ్ మ్యాక్రోస్ అనే కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను. అంటే లైక్ మన డైట్లో ఏం ఇంక్లూడ్ కావాలి ఎవ్రీథింగ్ అనేది. ఎందుకంటే ఇప్పుడు చెప్పొచ్చు కదా week 2 మేము రెడీగా ఉన్నామంటే నో నాట్ యెట్, ఇంకా టైం పడుతుంది మనకి. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్న బ్రేక్స్ అవుతూ ఉంటాయి మనకి, 1 day 2 days ఎవ్రీథింగ్ అవుతుంటాయి. కాబట్టి అట్లీస్ట్ ఒక 14 to 15 days నేను కన్సిస్టెంట్గా ఉన్నా అని మైండ్కి ఒక జడ్జ్మెంట్ పాస్ చేయండి మీరు. దానికి టైం పడుతుంది కొంచెం. సో ఈ డైట్ గురించి నాకు ఉంది. ఈవెన్ నేను లాస్ట్ చెప్పాను లైక్ డైటీషియన్తో కూడా మాట్లాడాను. ఈవెన్ ఐఎమ్ ప్లానింగ్ టు బ్రింగ్ దెమ్, అంటే ఒక సెషన్స్ లాగా ఏమైనా ప్లాన్ చేద్దాం అన్న కాన్సెప్ట్ కూడా ఉంది. ఎందుకంటే మేబీ ఫాస్టింగ్ జర్నీని స్టార్ట్ చేసిన దాంట్లో మేబీ నేను కూడా కొన్ని రాంగ్స్ చేస్తూ ఉండొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్లో కావచ్చు. మేబీ మ్యాక్రోస్ లెవెల్లో నా బాడీకి సరిపడా క్వాంటిటీ మొత్తం నేను తీసుకుంటాను, బట్ మైక్రోస్ ఏమైనా మిస్ అవుతున్నాయి కావచ్చు. సో కాబట్టి వాళ్ళ ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకుందాం, దీనిలో ప్రాబ్లమే లేదు. సో దీనిలో ప్రాబ్లమే లేదు. అండ్ ఆబ్వియస్లీ లైక్ ఓకే కదా, డౌట్స్ అండ్ క్లారిఫైడ్ కదా? నా డౌట్స్ అయితే క్లారిఫై డన్. ఓకే. శిరీష గారు, లక్ష్మారెడ్డి బ్రో అండ్ వంశీ. బ్రో మెటబాలిజం గురించి చెప్తారా? అంటే ఫాస్టింగ్ లో మన మెటబాలిజం ఎలా ఉంటుంది, లేదంటే మెటబాలిజం ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలని? అది అంటే ఇప్పుడు ఫాస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారు వీక్ మీరు?
నేను యాక్చువల్గా ఒక 2 days స్టార్ట్ చేశానండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి నేను చాలా చదివాను, తెలుసుకున్నాను, చాలా బెనిఫిట్ అని. ఓకే. స్టార్ట్ చేద్దామని చెప్పి ఇనిషియల్గా స్టార్ట్ చేశాను. ఒక 2 days మాత్రమే నేను చేయగలిగాను. ఓకే. అది కూడా 16:8 అదే అంటున్నా, డైరెక్ట్ 16:8కి పోతే బాడీ యాక్సెప్ట్ చేయదు. స్టార్ట్ విత్ 8 hours 10 hours అలా స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీ మీ ఈటింగ్ విండో ఏంటంటే లైక్ 9 AM to 9 PM ఆర్ 9 AM to 8 PM ఇలా స్టార్ట్ చేయండి. లేదు ఇదంతా కాదు, లైక్ నేను స్టార్ట్ చేయాలి బట్ ఐ డోంట్ నో అంటే కన్సిస్టెంట్గా ఉండలేకపోతున్నా అంటే మీ డిన్నర్ టైంకి అండ్ స్లీప్ టైంకి మధ్యలో 4 hours గ్యాప్ పెట్టుకోండి. ఇది ఈ వీక్ మొత్తం ఇదే ఫాలో అవ్వండి, సింపుల్ థింగ్. ఇంకా వేరే అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే కాన్సెప్ట్ గురించి డీపర్లో వెళ్ళకండి. మనం అల్టిమేట్ గోల్ ఏంటంటే దాని గురించి చెప్పడానికి ఇదంతా. బట్ ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా కదా, మనం పెరిగిన విధానం కానీ మన బాడీ స్ట్రక్చర్ అంతా ఒక డిఫరెంట్ వేతో అలైన్ అయింది. దాన్ని ఇప్పుడు కంప్లీట్ మీరు ఇప్పుడు 16:8 అంటే దానికి అది ప్యానిక్లోకి వెళ్ళిపోతుంది అది. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పినట్టు లైక్ డిన్నర్ టైంకి ఉన్న స్లీప్ టైంకి ఒక 4 hours గ్యాప్ మెయింటైన్ చేయండి ఫస్ట్. ఇది ఒక వీక్ స్టార్ట్ చేయండి. తర్వాత సెకండ్ వీక్ నుంచి వీ విల్ గో ఇన్ టు డీపర్. అది అలా మీకు ఈజీ అవుతుంది అది. ఓకేనండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, క్యాలరీ డెఫిషిట్, ఈ రెండింటిని మీరు ఎలా కంపేర్ చేస్తారు? అంటే యాక్చువల్గా క్యాలరీ డెఫిషిట్ అనేది మెయిన్ రీజన్ యాక్చువల్గా వెయిట్ లాస్కి అనేది, అది మెయిన్ ట్రూత్ అని చెప్పొచ్చు. బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి అంటే ఇక్కడే చాలా వరకు క్యాలరీస్ మనం కట్ చేయొచ్చు, అంటే ఓవర్ ఈటింగ్ కట్ చేయొచ్చు, ఇవన్నీ జరుగుతుంది. కానీ నేను ఎప్పుడైనా తింటానో, కాకపోతే నేను లిమిట్లో తింటాను, క్యాలరీస్ కట్ చేసి తింటాను అంటే ఇది ఎలా కంపేర్ చేసి చెప్తారు మీరు? అదే ఇంతకుముందు లైక్ ఈట్ లెస్ మూవ్ మోర్ అనే కాన్సెప్ట్ ఒకటి చెప్పాను కదా దాని గురించి. సో నేను ఎప్పుడైనా తింటాను ఎవ్రీథింగ్ అంటే ప్రతిసారి మీరు తిన్నప్పుడల్లా మీరు ఇన్సులిన్ స్పైక్ ఇస్తూనే ఉన్నారు మీరు బాడీకి. దానివల్ల మీరు ఈవెన్ లైక్ ఒక చిన్న బైట్ తీసుకున్నా కూడా ఇన్సులిన్ స్పైక్ అవుతుంది అది. సో దానివల్ల కంప్లీట్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ రిజర్వ్స్కి దాని నుంచి ఉండే స్టోరేజ్ తీసుకోవడానికి బాడీ అక్కడ దాకా వెళ్ళదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ బాడీకి మీరు ఎంత క్యాలరీ తీసుకున్నారు కౌంట్ అనేది పక్కన పెడితే మనం ఇక్కడ ఏంటంటే ఒక లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది బేసిక్గా మనకి. అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈటింగ్ విండో పెట్టుకోవాలి ఎవ్రీథింగ్ అనేది. దీంట్లో ఫస్ట్ నా ప్రైమరీ గోల్ని ఏం పెట్టుకున్నానంటే, ఒకసారి మన టైమింగ్స్ విండో అనేది ప్రాపర్గా సెట్ అవుతే స్టెప్ నెంబర్ 2 ఏం చేద్దామంటే అప్పుడు ఆ టైమింగ్లో మనం ఏం తినాలనేది మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు మనం. ఎందుకంటే స్టార్టింగే మనం ఏం తినాలో పెట్టుకున్నాం అనుకోండి, మైండ్ విల్ గెట్ లైక్ టూ మచ్ కన్ఫ్యూజ్ అన్నట్టు. ఓకే ఏం తినాలో నాకు అర్థమైంది కదా, నేను ఏ టైంలో తినాలి, ఈ టైంలో తినొచ్చా, ఎవ్రీథింగ్ అన్న కాన్సెప్ట్ మీద కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ మనం ఏంటంటే టైమింగ్స్ కనుక ఫిక్స్ చేసుకుంటే దెన్ విల్ ఫోకస్ ఆన్ వాట్ టు ఈట్ ఇన్ దాట్ పర్టికులర్ టైమింగ్స్ అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు క్యాలరీ డెఫిషియట్కి ఉన్న అట్ ద సేమ్ టైం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే ఇప్పుడు దీంట్లో క్యాలరీ డెఫిషియట్ అవుతుంది కాబట్టి అంటే ఇప్పుడు సింపుల్ థింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే 9 to 5 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నేను చేసినప్పుడు ఐ ఓన్లీ యూస్ టు టేక్ ఓన్లీ 2 meals. ఆ 2 mealsలో మేబీ నా బాడీకి సరిపోయినట్టు 1800 క్యాలరీస్ కానీ 2000 క్యాలరీస్ అని సఫిషియెంట్గా తినేవాడిని. అంటే అక్కడ క్యాలరీ డెఫిషియట్ ఏం లేదు నాకు. బట్ మిగతా టైమింగ్స్ ఏమవుతుందో నేను తీసుకున్న ఫుడ్ ఏదైతుంది కదా అది ఒక స్టోరేజ్ యూనిట్ లాగా వర్క్ చేసి దాని నుంచి మెల్లగా నాకు కావాల్సిన ఫుడ్ రివర్స్ నుంచి మొత్తం ఎనర్జీ అంతా నాకు ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మిగతా టైమ్స్లో ఆ ఎనర్జీ అనేది నాకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇఫ్ యువర్ ప్రైమరీ కన్సర్న్ ఇస్ టు వెయిట్ లాస్ కానీ ఎవ్రీథింగ్ ఉంటే అప్పుడు వీ విల్ థింక్ ఇన్ టు లైక్ క్యాలరీ డెఫిషియట్ ఎంత మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒకవేళ మీరు క్యాలరీ డెఫిషియట్ కనుక చేస్తే బాడీ ఏంటంటే మనకి ఎంతైతే క్యాలరీ తీసుకుంటామో దాని నుంచే వర్క్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మనకు డిజీనెస్ కానీ లేకపోతే మెటబాలిజం స్లో అవ్వడం కానీ ఎవ్రీథింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం తీసుకునే క్యాలరింగ్ ఇంటేక్లో పెద్ద డిఫరెన్స్ చూపించాం మనం, బట్ తినే టైమింగ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 9 to 5 మీరు ఒక 2000 క్యాలరీస్ తీసుకున్నారు, నెక్స్ట్ 5 PM to నెక్స్ట్ డే 9 AM వరకు మీరు ఏదైతే 2000 క్యాలరీస్ తీసుకున్నారు కాబట్టి ఆ క్యాలరీస్ని ఎలా కరిగించాలనేది బాడీకి ఇచ్చి పెడదాం మనం. ఇట్ విల్ ఫోకస్ ఆన్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 9 to 5 మీరు ఓన్లీ 2000 ప్లేస్లో మీరు ఓన్లీ 1000 క్యాలరీస్ తీసుకున్నారు అనుకోండి, ప్లస్ దాంతోపాటు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చేస్తే దాని ఇంపాక్ట్ అనేది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఉంటుంది. సో దీనికి మనం ఏంటంటే లెట్సే ఫస్ట్ మన ఈటింగ్ టైమింగ్స్ కనుక మనం ఫిక్స్ చేసుకుంటే వాట్ టు ఈట్ అనేది దెన్ వీ కెన్ అంటే దాంట్లో మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మన బాడీకి ఇప్పుడు లెట్సే ఒక్కొక్కరు బాడీ టైప్ తగ్గట్టి లెట్సే మీ బాడీ అంటే బాడీ టైప్కి మేబీ ఒక 25 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి డేకి, నాకు ఒక 40 కావాలి అంటే ఎగ్జాంపుల్, అట్లా మీకు ఇంత కార్బ్స్ కావాలి ఎవ్రీథింగ్ అనేది మనం దాంట్లో డీపర్ లెవెల్లో డీకోడ్ చేసుకుంటూ పోదాం. బట్ ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మన బాడీకి చుట్టూ ఉన్న ఎక్స్టర్నల్ లేయర్ ఉంటుంది కదా, ఆ ఎక్స్టర్నల్ లేయర్ మీద ఫోకస్ చేస్తున్నాం మనం. అంటే ఏ టైంకి తినాలి, ఫస్ట్ మన ఈటింగ్ విండో ఏంటి, మన ఫాస్టింగ్ విండో ఏంటి, ఈ టైమింగ్స్ కనుక మనం ప్రాపర్గా చేసుకోగలిగితే అంటే ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇది, మళ్ళీ డయాబెటిక్ కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనలాగా ప్రొలాంగ్డ్ హవర్స్ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతాయి వాళ్ళకి, అంటే లైక్ చెమటలు రావడం కానీ డిజీనెస్ రావడం కానీ ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళకి ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటుంది.
ఇది ఏంటంటే ఓన్లీ ఫర్ లైక్ హెల్తీ పీపుల్ హూ వాంట్ టు లైక్ రెడ్యూస్ వెయిట్ అండ్ ఒక ప్రాపర్ హెల్తీ లైఫ్ స్టైల్ కావాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నట్టు. అది ఓకేనా అండి? లైక్ క్లారిఫైడ్ మీ డౌట్? ఓకే. యా డన్. మోస్ట్లీ ఓకే కదా అందరూ? సెషన్ క్లోజ్ చేద్దామా ఇక? ఓకే. యా ఓకే వినీత్. ఓకే అండి. వంశీ ఓకే కదా? నిద్రపోతున్నట్టున్నాను. ఓకే 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 డన్. సరే అండి, బాయ్. థ్యాంక్ యూ వినీత్ గారు. ఓకే బాయ్. Bye. Thank you.